హాయిగా కూర్చున్నాం. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. అనంతమైన దివ్యశక్తిని స్వీకరిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీ లోపలికి మీ ప్రయాణం. మీ శ్వాసని మీరు గమనించుకోవడమే మీరు చేయాల్సిందల్లా. కేవలం మీ శ్వాస లోపలికెలా వెడుతోంది, బయటికెలా వస్తోంది గమనిస్తూ ఉండడమే ధ్యానం. అత్యంత శక్తివంతమైన సాధనం. ఇంకా 4 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. త్రీ మినిట్స్ ఓన్లీ. ఈరోజు మన కోసం అద్భుతమైన మాస్టర్ రాబోతున్నారు. మనం ఒక్క 3 నిమిషాలు మాత్రమే ఇంకా ధ్యానంలో ఉందాం. తర్వాత ఎంతో చక్కటి సబ్జెక్ట్‌తో మన ముందుకొస్తున్నారు అనీష్. వారి ద్వారా మనం ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. కాల్ ఓవర్ నెట్ అని ఉంటుంది. అది టచ్ చేయండి. కాల్ ఓవర్ నెట్. హాయిగా కూర్చున్నాం.
ఇంకా ఒక్క నిమిషం మాత్రమే హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఒక ముఖ్య విషయం తెలుసుకోబోతున్నాం. మనం అందరం కూడా శాకాహారులం అయిపోయాము. చాలా మంది శాకాహారులు ఉన్నారు ఇందులో. అయినా కూడా మీకు తెలుసున్న వాళ్ళు గాని, బంధుమిత్రుల్లో గాని ఎవరైనా సరే తింటున్న వాళ్ళు ఉంటే దయచేసి వారందరినీ కూడా శాకాహారంలోకి రావాలి అని మీరు తెలియచేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకు అంటే ఒక సత్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు అది అందరికీ తెలియచేయాల్సిన బాధ్యత మనదే. అందుకని ప్రతి ఒక్కరిని ధ్యానులుగా, శాకాహారులుగా మార్చాల్సిన బాధ్యత మనందరిది. భూమాత భారంతో ఉంది. భూమాత భారం తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలి. ఎవరికి వారు వారి లోపలున్న దివ్యత్వాన్ని వెలికి తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ శాకాహారమే భుజించాలి. హాయిగా శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన కోసం ఒక గ్రేట్ మాస్టర్ వెయిట్ చేస్తున్నారు. హనీష్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను ఇంకో మళ్ళీ జాయిన్ అయ్యాను సిస్టమ్ నుంచి. ఒకసారి ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి హనీష్ అంటే గ్రేట్ మాస్టర్ అంటే తను ఇంత చిన్న వయసులోనే ఒక బుక్ కూడా రాశారు ఆయన. మరి ఆ బుక్ పేరు కూడా సైన్స్ ఆఫ్ పేరేంటన్నా అది? ఒక నిమిషం. సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవటం ఎలాగనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఒక బుక్ కూడా రాయడం జరిగింది అంత చిన్న వయసులోనే. అలాగే ఆయన చిన్నతనం నుంచి కూడా నాకు తెలిసి బాబు వాళ్ళ నాన్నగారు గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న అవార్డు కూడా తీసుకున్నారు పత్రి సార్ దగ్గర. మరి అలాంటి మాస్టర్ కి పుట్టిన బిడ్డ మరి మాస్టరే అవుతారు కదా. మరి ఈ రోజు మన కోసం హనీష్ వచ్చి ఉన్నారు. మరి వారి యొక్క సందేశాన్ని మనం వింటాము. వేరే క్లాస్ ఉండి ఆ క్లాస్ నుంచి ఇప్పుడే వచ్చారు ఆయన, అందుకని అది సెట్ చేసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, లోపు సారీ ఫర్ ద డిలేట్ అండి. ఓకే, నా వాయిస్ క్లియర్ గా ఉందా, లోగా ఉందా ఒకసారి చెప్తారా? బాగుంది నాన్న, వెల్కమ్. థ్యాంక్ యూ పద్మా ఆంటీ. చిన్నప్పటి నుంచి తెలుసు నాన్న, మమ్మీ డాడీలతో పాటు నేను చూస్తుండేదాన్ని. ఈ రోజు ఇంత చక్కగా నువ్వు ధ్యానం క్లాసులు చెప్తున్నావు. నేను డాడీ నిన్న మా బాబు చెప్తాడని నేను ఆశ్చర్యపోయాను అనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే నాన్న, వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ నాన్న. నీ గురించి నువ్వే చెప్పుకో, నాకు ఎక్కువ తెలియదు. బుక్ రాసావని తెలిసింది ఇవాళ నాకు. ఇంకా ఏమన్నా నీ గురించి కొంచెం తెలియచేసి అప్పుడు స్టార్ట్ చేయను. ఓకే. సో
అందరికీ ధ్యానులందరికీ నమస్కారం. మేడం చెప్పినట్టు నా పేరు హనీష్, సాంబశివరావు గారి అబ్బాయిని. సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అనే బుక్ ఇంగ్లీష్లో రాయడం జరిగింది. నా జర్నీ గురించి చెప్పాలంటే కొంచెం అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి డాడీ రకరకాల యోగాలు చేయడం వల్ల నాకు కూడా ఆటోమేటిక్ ఒక అంటే చిన్నప్పుడు 3rd క్లాస్ నుంచి కూడా యోగా, పతంజలి యోగాకి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత అరౌండ్ 6th క్లాస్ ఆ టైంలో, 5th క్లాస్ 6th క్లాస్ టైంలో సిద్ధి సమాధి యోగా చేసేవాళ్ళం దాంతోపాటు. ఆ తర్వాత 7th క్లాస్లో వచ్చిన తర్వాత న్యాచురోపతి చేసాము. డాడీ న్యాచురోపతి చేసేవారు. ఆ తర్వాత డాడీ ప్రాణిక్ హీలింగ్ చేశారు. అలా డాడీ తర్వాత SSY గురూజీ అయ్యి డాడీ ఓన్గా క్లాసెస్ కండక్ట్ చేసేవారు. సో ఆటోమేటిక్గా డాడీతో పాటు ఉండటం వలన నేను ఈ యోగిక్ లైఫ్ స్టైల్ అనేది నేను జనరల్గా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే డాడీ 2004 నుంచి పత్రిజీ మెడిటేషన్లోకి వచ్చి సడన్గా కంప్లీట్గా మారిపోయారు అనమాట. అప్పుడు దాకా ఒక ట్రెడిషన్ అనేది ఒక డ్రెస్ కోడ్, అంటే సిద్ధి సమాధి యోగా గురూజీ కింద డాడీకి ఒక డ్రెస్ కోడ్ ఉండేది. కాషాయ వస్త్రాలు వేసుకోవడం, అందరూ వచ్చి డాడీకి కాళ్ళకి నమస్కారం చేయడం, ఇలా డిఫరెంట్గా ఉండేది. ఈ సిద్ధి సమాధి యోగా అంతా అలా ఉండేది. చాలా మంచి కోర్స్ సిద్ధి సమాధి యోగా కూడా. మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే అది బిగినర్స్కి చాలా మంచి కోర్స్. అది అందరూ చాలా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో ఆ తర్వాత ఈ మెడిటేషన్లోకి వచ్చాను అనమాట. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఇనిషియల్గా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ బేసిక్గా ఎవరు చెప్పేది నాకు ఏం అర్థం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే నాకు అది నమ్మాలా వద్దా ఏంటి, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ఏంటంటే బేసిక్గా ఒక ఫుడ్ గురించి లేదా మిగతా వాటి గురించి మాత్రమే ఈ యోగాలో ఉండేది. ఈ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్, హాస్టల్ ట్రావెల్ అన్న లేదా సంథింగ్ ఇవన్నీ చెప్తుంటే నాకు 2004లో నాకు ఏం అర్థం అవ్వలేదు. సో నేను పట్టించుకోవడం మానేశాను. కొంచెం ఆ టైంలో నేను కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల పూర్తిగా ఈ మెడిటేషన్ కానీ వీటికి కానీ దూరంగా వెళ్ళడం కంప్లీట్గా అంతా జరిగిందన్నమాట. అయితే ఇందులో 2007లో అనుకోకుండా మెట్ల నుంచి పైనుంచి పడిపోయి కాలు ఇరిగింది నాది. కాలు ఇరిగితే 2 months బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ అడ్వైస్ చేశారు. సో బెడ్ రెస్ట్ 2 months మనం చేయగలిగేది ఏముంటుంది, జస్ట్ మంచం మీద కూర్చోవడం, హాయిగా టీవీ చూడటం, ఇంకా చేసేది ఏం లేదు. బుక్స్ కూడా అప్పుడు చదివే ఇంట్రెస్ట్ కూడా, ఇప్పుడు చిన్నప్పుడు చదివే ఇంట్రెస్ట్ ఉండేది, తర్వాత బుక్స్ చదివే ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో దీనికి ఏం చేయాలి అని చెప్పి అలా అనుకునేవాడిని. బోర్ కొట్టింది. ఒక 1 week టీవీ చూసిన తర్వాత ఇంకా టీవీ మీద కూడా విరక్తి పుట్టిన పరిస్థితి ఏర్పడినాయి అనమాట. పొద్దునుంచి రాత్రి దాకా టీవీ చూసి ఇంకా టీవీ మీద కూడా విరక్తి పుట్టింది. ఆ టైంలో డాడీ ఏం చేసేవారంటే ఒక 4 మాస్టర్స్ని తీసుకుని రోజు మార్నింగ్ 8 to 9 నా రూమ్లో కూర్చుని వాళ్ళు మెడిటేషన్ చేసేవారు. నేను కూడా 8 to 9 మెడిటేషన్ చేసేవాడిని అనమాట. ఇంకంటే బేసిక్గా ఆ 3 years కూడా డాడీ నాకు పిరమిడ్ మెడిటేషన్ చెయ్యి అని చెప్పారు, కానీ నేను ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. మెడిటేషన్ చేయడానికి కానీ వీటికి కానీ నాకు ఇంట్రెస్ట్ రాలేదు. కానీ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు మెడిటేషన్ చేయడానికి. కానీ డాడీ మాస్టర్స్ని పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి నా మంచం దగ్గర అందరూ చైర్స్ వేసి కూర్చొని మెడిటేషన్ చేసేవారు. సో ఇంకా ఆప్షన్ లేక నేను కూడా మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో అలా స్టార్ట్ చేసిన జర్నీ అప్పుడు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఇచ్చిన కొన్ని బుక్స్ చదవడం జరిగింది. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, రాబిన్ శర్మ రాసిన బుక్స్, అలాగే మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అని డాక్టర్ బ్రెయిన్ వీస్ రాసిన బుక్స్ కానీ, అలాగే ఒక యోగి ఆత్మకథ కానీ, ఈ బుక్స్ అన్నీ రామ్తా కానీ, నక్షత్ర మిత్రులు కానీ, ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ కానీ, ఈ బుక్స్ ఎందుకంటే ఆ 2 monthsలో నాకు వేరే వర్క్ ఏం లేదు కాబట్టి బుక్ చదవడం మాత్రమే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. రామ్తా బుక్ చదివిన తర్వాత రామ్తా బుక్ నేను జస్ట్ ఒక 2 daysలో ఫినిష్ చేస్తాను. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు బుక్ అది. సో అక్కడి నుంచి నేను ఇంకా బుక్స్ చదవడం అలా చేస్తూ ఇంకా ఆ బుక్ చదివినంతసేపు ఇంకా మెడిటేషన్ చేయాలనిపించి ఇంకా మెడిటేషన్ చేయడం, ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోయాను అనమాట. ఆ 2 monthsలో చాలా అద్భుతమైన స్థితి అనమాట. అంటే ఒక ఎలాంటి స్థితి అంటే ఈజీ ఎబిలిటీ టు పర్సీవ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో మనకు జరిగే సంఘటనలు కూడా
ఏం జరుగుతాయని కూడా అంచనా వేయగల స్థితిలోకి వెళ్ళాను. అలాగే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి అనేది నాకు క్లియర్గా ఆ డిఫరెన్స్ తెలిసేదన్నమాట. వీళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని నాకు అనిపించేది. సో, అలా ఒక అద్భుతమైన స్థితిలోకి ఆ 2 నెలల్లో వెళ్ళడం జరిగింది. ఆహ్, ఆ తర్వాత అలాగే నేను మెడిటేషన్ కంటిన్యూ చేశాను. మళ్ళీ కాలేజ్‌కెళ్ళటం, మళ్ళీ మెటీరియల్ వరల్డ్ ప్రాపంచిక జీవితంలోకి పడిపోవడం. ఒక 2 ఇయర్స్ మంచి స్థితిలో ఉండటం, మళ్ళీ జాబ్‌కెళ్ళడం లేదా బిజినెస్‌కి సంబంధించి గాని వీటిలోకెళ్ళడం వల్ల మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేసాననమాట. మళ్ళీ అలాగే ఒక దుబాయ్‌లో బ్యాంకింగ్ మేనేజర్ కింద జాబ్ చేయడం జరిగింది. సో, అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత కూడా అక్కడ కంప్లీట్ స్ట్రెస్ ఎక్కువ. బాగా వర్కింగ్ కండిషన్స్ గాని ఇవన్నీ నాకు నచ్చలేదు. సో, ఒక ఫుల్ స్ట్రెస్‌లో ఉండిపోయాను. మెడిటేషన్ అప్పుడప్పుడు చేసేవాడిని తప్ప పెద్ద మళ్ళీ అంత డీప్ స్థితిలో అయితే లేననమాట. ఆహ్, సో, ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఈ జర్నీలో నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనమాట. అంటే మా ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ మెడిటేషన్ గురించి చెప్తుంటే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. సో, ఈ ఏం చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది అని అనిపిస్తే, నాకు కూడా ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు ముందు అంటే, ఎందుకంటే దాన్ని సైన్స్ కింద చూడమనమాట. మెడిటేషన్‌ని ఎవరు సైన్స్ కింద చూడరు. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా ఇండియాలో సైన్స్ సంబంధించి పెద్ద రీసెర్చ్ జరగలేదు. సో, ఇవన్నీ జరగకపోవడం, లేదా ఇందులో సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల మెయిన్ స్ట్రీమ్‌లో దీన్ని మనం యాక్సెప్ట్ చేయడం. మన లాజికల్ మైండ్ అంటారు. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఎప్పుడైతే చదువుకుంటారో అన్ని లాజిక్‌తోనే ప్రూఫ్ ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. అలాంటి మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోతారు. చదువుకున్నోళ్ళు ఎవరైనా సరే, బాగా చదువుకున్నోళ్ళు ఎవరైనా సరే ఆ మైండ్ సెట్‌లో ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. పిల్లలందరూ కూడా అంతే. సో, ఆ మైండ్ సెట్‌లోకి పోయి నేను వెళ్ళిపోవడం జరిగింది. సో, సైన్స్ సంబంధించి దీని మీద రీసెర్చ్ ఏమన్నా ఉందా అసల అని అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నాకు చాలా ఆర్టికల్స్ దొరికాయనమాట. ఇదివరకంటే ఇంటర్నెట్ గాని అంత ఫాస్ట్‌గా ఉండేవి కాదు. యాక్సెసిబిలిటీ తక్కువుండేది. కానీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ఇంటర్నెట్ పెనెట్రేషన్ వల్ల ఈ ఆర్టికల్స్ అన్నీ మనకి ఆన్‌లైన్‌లో చదివే అవకాశం రావడం. సో, ఈ 4 ఇయర్స్ నుంచి కూడా ఈ ఆర్టికల్స్ అనేవి ఈ న్యూరో సైన్స్ మీద, మెడిటేషన్ మీద, వీటిల మీద చాలా డీప్‌గా రీసెర్చ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆహ్, సో, బుక్ రాయాలని ఉద్దేశ్యం లేదు ముందు. కానీ ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా ఆర్టికల్స్ అనమాట. సో, నాకేమనిపించిందంటే ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంత సైన్స్ ఉంది. ఇది జనరల్‌గా మనం మెడిటేషన్ గురించి ఎవరైనా చెప్తే స్టూడెంట్స్ గాని, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ గాని వీళ్ళెవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. సో, వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి, ఈ రీసెర్చ్ నేనేదైతే వాళ్ళని చదవమని చెప్తే వాళ్ళెవరు అన్ని చదివే వాళ్ళ టైం గాని, ఓపిక గాని ఎవరికీ ఉండదు బేసిక్‌గా. సో, మరి ఏం చేద్దాం అని జెప్పి ఆ రీసెర్చ్‌లో ఉన్న మంచి మంచి విషయాలని చిన్నగా చేసి ఒక బుక్ కింద మార్చాననమాట. అదే సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. అందుకే దాన్ని సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ అని పత్రిసారి పేరు పెట్టారు దానికి. సైన్స్ అని ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అని పెట్టి. ఎందుకంటే నేను చేసిందంతా కూడా సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి? ఎలా చేయాలి? దాని సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి? ఓన్లీ మెడిటేషన్ మాత్రమే కాకుండా విజువలైజేషన్ సంబంధించి మన బ్రెయిన్ ఎలా మారుతుంది మెడిటేషన్ చేసినప్పుడు, న్యూరాన్స్ ఎలా చేంజ్ అవుతాయి? మన గ్రే మ్యాటర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అలాగే టీలోమర్స్ అంటారన్నమాట. టీలోమర్స్ అంటే మన మన మనిషి యొక్క ఏజ్‌ని డిసైడ్ చేసేది టీలోమర్స్. అంటే మనకి 2 ఏజెస్ ఉంటాయి. బయోలాజికల్ ఏజ్, క్రోనోలాజికల్ ఏజ్ అంటాం. అంటే మన వయసు ఎప్పటి నుంచి మనం పుట్టి ఎన్ని ఇయర్స్ అవుతదో ఎన్ని ఇయర్స్ ఉన్నామో అది మన బయోలాజికల్ ఏజ్. అంటే నా ఏజ్ ఇప్పుడు 35. సో, 35 ఇయర్స్ నాది బయోలాజికల్ ఏజ్. క్రోనోలాజికల్ ఏజ్ అంటారు. క్రోనోలాజికల్ ఏజ్ అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు అనేది కాకుండా నీ బాడీ యొక్క పనితీరు బట్టి నీ ఏజ్ ఎంత అనేది డిసైడ్ చేసేది క్రోనోలాజికల్ ఏజ్ అంటామన్నమాట. అంటే ఒక మనిషి 40 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. కానీ తన ఏజ్ 50 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. ఒక మనిషి 40 ఇయర్స్‌లో ఉండొచ్చు. కానీ తన ఏజ్ 30 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. సో, ఇలా మారుతుందన్నమాట ఏజ్. అంటే మారడం అంటే తన శరీరం ఏ ఏజ్‌లో ఉన్నదనేది ఆహ్, మనం మనం రీసెర్చ్ చేయొచ్చు. మన ఏజ్‌ని కూడా. అలాంటి టెస్ట్‌లు కూడా వచ్చినాయన్నమాట. మన ఏజ్ ఎంతో కనిపెట్టే టెస్ట్‌లు. అంటే బయోలాజికల్‌గా మనకి ఎంత వయసున్నా సరే, మన శారీరక ఏజ్ ఎంత ఏజ్ అయ్యాము అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 90% మంది ఆహ్, వాళ్ళకున్న ఏజ్ కంటే కూడా ఎక్కువ ఏజ్‌లోనే ఉంటున్నారు. అంటే మీ ఏజ్ 40 గాని, 50 గాని అయితే వాళ్ళు 60 గాని, 70 ఇయర్స్ గాని ఏజ్‌లో ఉంటున్నారు. అందుకే 70, 80 ఇయర్స్ తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ గాని, లేదా ఏదైనా ఇష్యూస్ గాని ఇప్పుడు ఈరోజు 40, 50, 60 ఇయర్స్‌లో వస్తున్నాయి.
దాని రీజన్ ఇదనమాట. ఎందుకు ఇదివరకు 80 ఇయర్స్ పైన వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు తక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 70, 80 ఇయర్స్ వాళ్ళకి వచ్చేవి, ఖచ్చితంగా వచ్చేవి, రాకుండా ఉండే అని కాదు, అందరికీ వచ్చేవి. కానీ ఇప్పుడు 40 ఇయర్స్కి, 45 ఇయర్స్కి, 50 ఇయర్స్కి మోకాళ్ళ నొప్పులు రావడం చూస్తున్నాం. 60 ఇయర్స్కి అందరికీ వస్తుంది. ఎందుకు అంటే ఆ మోకాళ్ళ నొప్పులు అనేవి ఏం చేయలేదు, అవేమీ వెనక్కి రాలేదు, మనం ముందుకెళ్ళాం అనమాట. మన డిసీజ్లో ముందుకెళ్ళాం. మన ఏజ్ కంటే కూడా మనం ఎక్కువ ఏజ్లో బతుకుతున్నాం కాబట్టి ఆ ఏజ్లో రావాల్సిన డిసీజెస్ అనేవి మనకి ఈ ఏజ్లో వస్తున్నాయి. సో దీన్ని క్రోనాలజికల్ ఏజ్ అంటారు. సో ఇదెందుకు చెప్తున్నానంటే ఈ మెడిటేషన్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు మనకి టీలోమీర్స్ అని కొన్ని కణాలు ఉంటాయి. అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ అవి తగ్గుతూ వస్తాయి అనమాట. అవి తగ్గుతూ వచ్చి అంటే అవన్నీ దాన్ని డివైడ్ అవుతాయి అనమాట. సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అవి డివైడ్ అవుతూ ఉంటాయి, మనం చనిపోయే వరకు డివైడ్ అవుతాయి. అవి ఎప్పుడైతే డివైడ్ అవ్వడం ఆగిపోతాయో అప్పుడే మనం చనిపోతాం అనమాట. అంటే ఇంక గ్రోత్ ఉండదు. సో వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏం కనుక్కున్నారంటే ఎవరైతే మెడిటేషన్ చేస్తారో ఆ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ టీలోమర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ ఏజ్ ప్రొలాంగ్ అవుతుంది. ఎవరైతే ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తారో వాళ్ళ ఏజ్ అనేది ప్రొలాంగ్ అవడం, టీలోమర్స్ అనేవి సెల్ డివిజన్ అనేది తగ్గింది, వాళ్ళ ఏజ్ ప్రొలాంగ్ అవుతుంది ఓన్లీ త్రూ మెడిటేషన్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు కూడా కొన్ని చేంజెస్ చూశారు, కానీ మెడిటేషన్ చేసినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ చూశారు అనమాట. సో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు 50 ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ త్రూ మెడిటేషన్ 40 ఇయర్స్ క్రోనాలజికల్ ఏజ్లోకి రావచ్చు అనమాట. సో అది వాళ్ళు ఆ రీసెర్చ్లో అబ్జర్వ్ చేశారన్నమాట, ఓన్లీ త్రూ మెడిటేషన్ సంబంధించి. అలాగే న్యూరో సైన్స్లో గ్రే మ్యాటర్ అంటారన్నమాట. మన గ్రే మ్యాటర్ అనేది మన కాగ్నిటివ్గా మనం థింక్ చేయడానికి, మనం బాగా క్రియేటివ్గా ఆలోచించడానికి యూజ్ చేసే గ్రే మ్యాటర్. ఏజ్ పెరిగే కొద్దీ ఈ గ్రే మ్యాటర్ అనేది జనరల్గా తగ్గుతూ వస్తుంది. కానీ ఎవరైతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకుని వాళ్ళకి మెడిటేషన్ చేయించి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి మరి వాళ్ళ గ్రే మ్యాటర్ మీద వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ గ్రే మ్యాటర్ పెరిగిందనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. వాళ్ళు 40 ఇయర్స్ వాళ్ళతో చేశారు, 60 ఇయర్స్ వాళ్ళతో చేశారు, 80 ఇయర్స్ వాళ్ళతో కూడా చేశారనమాట. అంటే మన బ్రెయిన్ జనరల్గా మనం ఏమనుకుంటారంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పలానా ఏజ్ వరకు జరుగుతుంది, 21 ఇయర్స్ వరకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది, అక్కడి నుంచి డెవలప్ అవ్వదు అని జనరల్గా చెప్తారు. కానీ మెడిటేషన్ చేసే వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే 40 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అనేది పెరుగుతుంది, వాళ్ళ న్యూరాన్స్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. దీన్నే వాళ్ళు న్యూరోప్లాస్టిసిటీ అంటారు అన్నమాట. సో ఇలా మన బ్రెయిన్, మన థింకింగ్ పవర్ని కూడా అంటే 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ 40 ఇయర్స్ వ్యక్తులుగా ఆలోచించగలిగే స్థితిలోకి వాళ్ళ మైండ్ మారుతుంది అనేది వాళ్ళు న్యూరోప్లాస్టిసిటీ ద్వారా వాళ్ళు అది చేశారన్నమాట. సో ఇలాంటి రీసెర్చెస్ సంబంధించిన అన్ని కూడా కలగలిపి ఆ బుక్లో రాయడం జరిగింది. సో బేసికలీ అంటే నేను లాస్ట్ టైం నేను తణుకులో క్లాస్ చెప్పడం జరిగింది. అది 1 డే వర్క్షాప్. సో మార్నింగ్ టు ఈవినింగ్ చెప్పడం జరిగింది. సో అది కంప్లీట్ కొంచెం సైన్స్ అండ్ సైంటిఫిక్ టాపిక్స్లోకి డీప్గా వెళ్ళాను. సో ఇప్పుడు మనకున్న టైం బట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. బేస్డ్ ఆన్ టైం మళ్ళీ కావాలంటే ఇంకొక క్లాస్ మనం పెట్టుకుందాం. ఓకే. సో ఏమవుతుంది అంటే బేసికల్లీ సైంటిఫిక్గా చెప్పాలి అంటే నా బాడీ మీకు కనిపిస్తుంది కదా, ఈ బాడీ శరీరం కానీ ఆర్గన్స్ కానీ ఉన్నాయి. సో వాటిని మనం జూమ్ చేసి వాటిని మైక్రోస్కోపిక్గా వెళ్తే ఆర్గన్స్ లోపలికి వెళ్తే టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్ లోపలికంట ఇంకా మైక్రోస్కోపిక్ చేస్తే కణాలు ఉంటాయి. ఆ కణాలకి లోపలికంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్స్ చివరికి వెళ్తే యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్లో ఏముంటుంది అంటే ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ యూ, అంటే నీలో అతి సూక్ష్మమైన చివరి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న సెల్ ఉంటుంది. దాన్ని ఇంత సెల్ అనుకుందాం. ఆ సెల్లో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాను, ప్రోటాన్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇది మైనస్ లాస్ట్ పార్ట్ అనమాట. మన బాడీలో కానీ ఎక్కడైనా సరే ఏ సెల్కైనా అది చివరి పార్ట్ అండి.
అందులో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 99% అనేది ఖాళీ స్పేస్ ఉంది ఆ సెల్‌లో. ఆ సెల్‌ని మనం ఇంత ఇంత పెద్దది చేసి చూస్తే 99% అనేది ఖాళీయే ఉంది. 1% ఆక్యుపై చేసినాయి. న్యూక్లియస్ గాని, ఎలక్ట్రాన్ గాని ఇవన్నీ. అంటే మన చిన్న సెల్ చూసుకుంటే 99% ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఏంటి? అది ఏమీ లేదా ఏంటి అంటే అది ఈథర్. ఇట్స్ ఎన్ ఎనర్జీ. ఎనర్జీతో నిండి ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు కంక్లూడ్ చేశారన్నమాట. ఈ ఎనర్జీయే ఆ కణం యొక్క ఎలా తిరగాలి, ఎలా బిహేవ్ చేయాలి అని డిసైడ్ చేస్తుంది. ఆ కణం యొక్క ఎనర్జీయే డిసైడ్ చేస్తదనమాట. ఎలా బిహేవ్ చేయాలి అని. అంటే మీరు నన్ను చూస్తున్నారు. ఈ కణాలన్నీ సమూహం అన్నీ కలిపితే నేను. అంతే కదా! ఈ సమూహం అంతా కలిపితే నేను. కానీ నా లోపలికి ఎళ్తే 99% నేను ఖాళీయే. నేను నేను మీకు కనిపిస్తున్నానంటే ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేశాననుకోండి, నేను మీకు కనిపించను. ఎందుకు? ఆ లైట్ అనేది నా శరీరం మీద పడి మీ కళ్ళకి రిఫ్లెక్ట్ అయితేనే నేను కనిపిస్తాను. లేదంటే కనిపించను. అలాగే నా నేను నా నా లోపల ఉన్నదంతా కూడా ఎనర్జీ మాత్రమే. సో, నేను 99% నేను కనిపించట్లేదు మీకు. నేను 1% నీకు కనిపిస్తున్నాను. నేను ఏదైతే మీకు కనిపిస్తున్నానో అది 1% మాత్రమే. సో, నేనేదైతే కనిపించట్లేదో అది 99% ఉందన్నమాట. ప్రతి సెల్‌లో 99% ఎనర్జీ ఉంటే 50 ట్రిలియన్ సెల్స్ అన్నీ కలిస్తే అన్నిట్లో కూడా అంతే ఎనర్జీయే ఉంటుంది. 1% మ్యాటరే ఉంటుంది. అన్ని కలిపితేనే కదా మ్యాటర్. సో, వాళ్ళేం చేశారంటే మనిషి అనేది ఒక శరీరం మాత్రమే కాదు. ఇట్స్ ఎన్ ఎనర్జీ అనేది సైంటిస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. వాళ్ళు అబ్జర్వ్ చేసి సో, దీనికి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళకేం అర్థమైందంటే, ఆ ఎనర్జీ ఒక్కో సెల్‌కి ఉన్న ఎనర్జీ బట్టి ఆ కణం బిహేవ్ చేస్తుంది. ఆ సెల్ ఎలా బిహేవ్ చేయాలనేది డిసైడ్ చేసేది ఏంటి అంటే కణమే. దాన్ని ఐన్‌స్టీన్ ఎప్పుడో చెప్పాడు. కానీ రీసెర్చ్ కమ్యూనిటీకి అది చాలా అర్థం కాలేదన్నమాట. ఇంగ్లీష్‌లో తను చెప్పాడు. ఏంటంటే ద ఫీల్డ్ ఈస్ ద సోల్ గవర్నింగ్ ఏజెంట్ ఆఫ్ ద పార్టికల్ అన్నాడు. ఫీల్డ్ అంటే నేను చెప్పిన ఎనర్జీ అన్నమాట. ఫీల్డ్ ఈస్ ద సోల్ గవర్నింగ్ ఏజెంట్ ఆఫ్ ద పార్టికల్ అంటే ఆ పార్టికల్ అనేది ఎలా బిహేవ్ చేయాలి అనేది డిసైడ్ చేసేది అందులో ఉన్న ఎనర్జీ మాత్రమే. అంటే మీ కణంలో ఉన్న ఎనర్జీ ఆ కణం ఎలా బిహేవ్ చేయాలనేదే డిసైడ్ చేస్తుంది. అది మంచి కణం కింద మారాలా? చెడు కణం కింద మారాలా? అది డివైడ్ అవ్వాలా? ఆహ్, ఏం చేయాలి? అనేది మంచి ప్రోటీన్స్ రిలీజ్ చేయాలా? నెగెటివ్ ప్రోటీన్స్ రిలీజ్ చేయాలా? పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ చేయాలా? నెగెటివ్ కెమికల్స్ రిలీజ్ చేయాలా? ఇవన్నీ డిసైడ్ చేసేది ఏంటి అంటే ఓన్లీ ద ఎనర్జీ. ఎనర్జీ మాత్రమే డిసైడ్ చేస్తుందన్నమాట. సో, ఇది సైంటిఫిక్‌గా వీళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేసి చూసి ఆ ఎనర్జీలో చేంజెస్ చేస్తే ఆ సెల్స్ చేంజ్ అవుతున్నాయి. సెల్స్ చేంజ్ చేసినంత మాత్రాన ఎనర్జీ చేంజ్ అవ్వట్లేదు. ఎనర్జీ చేంజ్ చేస్తే మాత్రం సెల్ చేంజ్ అవుతుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ అని కూడా అంటారన్నమాట. అంటే జీన్స్ అంటాం కదా! మన జీన్స్ ప్రభావం వల్ల నా బాడీలో ఈ జీన్స్ ఉంటాయి అంటాం. ఆ జీన్స్ వల్లే నాకు ఇలా ఇలా అయ్యింది అంటాం బేసికల్లీ. కానీ వాళ్ళు జీన్స్ కంటే పైన దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. అబోవ్ జీన్స్ అంటారన్నమాట. అంటే నీ జీన్స్ కాకుండా ఈ ఎన్వైర్న్‌మెంట్ అనేది నీ యొక్క బిహేవియర్‌ని నీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్ అనేది నీ యొక్క బాడీ యొక్క ఫంక్షనింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. నీ ఆలోచనలు. ఆ ఎన్వైర్న్‌మెంట్ ఏంటంటే నీ ఆలోచనలు, నీ యొక్క నమ్మకాలు, నీ యొక్క ఆహ్, నీ ఫీలింగ్స్ గాని, నీ ఎమోషన్స్ గాని, నీ యాటిట్యూడ్ గాని, నీ బిహేవియర్ గాని, ప్రతి క్షణంలో, ప్రతి నిమిషంలో కూడా ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో అవి డిసైడ్ చేస్తాయన్నమాట. నీ కణం యొక్క బిహేవియర్‌ని. సో, మనం నెగెటివ్ ఆలోచనలు చేస్తూ, లేదా నెగెటివ్ వార్తలు చూస్తూ, నెగెటివ్ వ్యక్తుల మాటలు వింటూ, ఇలా వేరే వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ, నెగెటివ్ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక నెగెటివ్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ అవుతుంది. ఒక నెగెటివ్ ఎన్వైర్న్‌మెంట్ నెగెటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ ఈ కణాలని నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేసి ఆ ఫంక్షనింగ్ అనేది నెగెటివ్‌గా జరుగుతుందన్నమాట. సో, అందుకనే మనం ఆహ్, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఈ నెగెటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీలోకి ఆటోమేటిక్‌గా వస్తున్నాం. అది చాలా అద్భుతమైన థింగ్ అనమాట. పాజిటివ్ ఎనర్జీలోకి రావడం అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మళ్ళీ కావాలని మనం చేయక్కర్లేదు. మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతుంది. అదే విధంగా ఆహ్,
దాన్ని నార్మల్ జనరల్గా నేను ఫాస్టింగ్ చేసేవాడిని. ఐ మీన్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు న్యాచురోపతి చేశాను నేను. నాకు టాన్సిల్స్ 2 బాగా ఉబ్బిపోయినాయి అనమాట. ఉబ్బిపోతే ఆపరేషన్ చేసి తీసేయాలి అని చెప్పి అన్నారు. సరే ఆపరేషన్ చేయాలి అంటే నాకు ఆపరేషన్ మీద అంత కొంచెం భయం ఉండి నేను డ్యాడీతో నేను ఆపరేషన్ చేయించుకున్నది ఇది అంటే అప్పుడు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారి దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్తే మరి ఏం చేద్దాం అంటే అప్పట్లో మంచం సత్యనారాయణ గారు ఎవ్రీ సాటర్డే ఆకివీడు వచ్చేవారు అనమాట. ఆకివీడు వచ్చి ఆయన క్లాస్ చెప్పేవారు. సో ఆయనతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, సరే పిల్లల మీద ఎప్పుడైతే మేము ప్రయోగం చేయలేదు, మీరు ఏమన్నా ట్రై చేస్తానంటే చేయండి అంటే, అప్పుడు నేను భీమవరంలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉంది. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గర ఒక 12 డేస్ నేను ఆ ఆశ్రమంలో ఉండి ఒక 10 డేస్ ఫాస్టింగ్‌లో ఉన్నానన్నమాట. ఫాస్టింగ్‌లో ఉంటే నా టాన్సిల్స్ పెయిన్ అనేది పూర్తిగా మళ్ళీ నా ఇయర్ పెయిన్, టాన్సిల్స్ పెయిన్ మొత్తం అంతా నార్మల్ అయిపోయింది. అప్పటి నుంచి లైఫ్‌లో ఇప్పటి వరకు మళ్ళీ నాకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్ అయితే రాలేదన్నమాట. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆపరేషన్ చేయకపోతే మళ్ళీ తగ్గిన టాబ్లెట్లు తగ్గినా మళ్ళీ లైఫ్‌లో వస్తూనే ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నాకు ఆ ప్రాబ్లమ్ మళ్ళీ అసల రానే లేదు. సో అక్కడ ఏం జరిగింది? నువ్వు బాడీని ఏం చేసాం మనం? ఫాస్టింగ్‌లో పెట్టాం. ఫాస్టింగ్ అంటే ఏంటి? దానికి ఏ ఫుడ్ ఇవ్వకుండా ఒక ఫాస్టింగ్ దాంట్లో పెట్టాం. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ఫాస్టింగ్‌లో పెట్టినప్పుడు బాడీ రికవర్ అయింది. అంటే తన ఎనర్జీని డైజెషన్‌కి, మెటబాలిక్ యాక్టివిటీస్‌కి వీటన్నిటికి ఉపయోగించడం కంటే బాడీని రిపేర్ చేయడానికి ఉపయోగించింది ఆ ఎనర్జీ. దానివల్ల ఫాస్టింగ్‌లో నా బాడీ అంతా హీల్ అయింది. దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మెడిటేషన్‌లో ఏం జరుగుతుంది? మెడిటేషన్‌లో ఇట్స్ నథింగ్ బట్ మైండ్ ఫాస్టింగ్. ఇది నేను ఈ క్లాస్ నేను మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో మళ్ళీ నేను ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు. ఒక ఎవ్రీ 2-3 ఇయర్స్‌కి ఒకసారి వెళ్లి ఒక 15 డేస్ అక్కడ ఉండి ఫాస్టింగ్ చేయడం అనేది చేసేవాడిని. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ నేను వాళ్ళకి చెప్పానన్నమాట. ఫాస్టింగ్‌లో ఏదైతే చేస్తున్నామో శరీరానికి, ధ్యానం అనేది మైండ్‌కి ఫాస్టింగ్ లాంటిది. ఎప్పుడైతే మైండ్‌ని కూడా నువ్వు ఫాస్టింగ్‌లో పెట్టావో ఆటోమేటిక్‌గా అది రికవర్ అవుతుంది. ఎలాంటి చెడు ఆలోచనల నుంచి గానీ, చెడు ఎనర్జీ నుంచి గానీ రికవర్ అయ్యి మళ్ళీ బాగా పనిచేయడం జరుగుతుంది. నీ బ్రెయిన్ అనేది అందరికంటే బాగా పనిచేస్తుంది అనేది అప్పుడు నాకు అర్థమైందనమాట. సో, ఫాస్టింగ్ అనేది శరీరానికి ఏదైతే మనకు ఉపవాసం చేస్తామో, మనసుకు చేసే ఉపవాసమే మెడిటేషన్. మన మైండ్‌కి చేసే ఉపవాసమే మెడిటేషన్. సో, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అంటే ఉపవాసం చేస్తున్నాం అనమాట. ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుంది? మనసు కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనేది నాకు దాని ద్వారా ఆ రీసెర్చ్ ద్వారా నాకు అర్థమైంది. అండ్ సో ఇది ఎనర్జీ. అలాగే ఆలోచనలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే మనం చేసే ప్రతి ఆలోచనకి కూడా ప్రభావం ఉంటుందన్నమాట. అంటే మనకు విజువల్‌గా కనిపించదు గానీ, దాని మీద కూడా రీసెర్చ్ చేశారు. డాక్టర్ మసారు ఇమోటో అని చెప్పి ఒక జపనీస్ సైంటిస్ట్ ఏం చేశాడంటే 2 వాటర్ తీసుకొని ఒక వాటర్ దగ్గర మంచి మ్యూజిక్, మంచి మాటలు, ప్రేయర్స్ ఇవన్నీ పెట్టి చూసాడు. అలాగే ఇంకో వాటర్‌ని తీసుకొని దాని దగ్గర మెటాలిక్ మ్యూజిక్, నెగెటివ్ వర్డ్స్, వార్తలు ఇవన్నీ ఎక్స్‌పోజ్ చేశాడు. వాటర్‌ని చేసి ఆ వాటర్‌ని రీసెర్చ్ చేశారన్నమాట. క్రిస్టలైజ్ చేసి దాన్ని మైక్రో కణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయని చూస్తే యాక్చువల్లీ నాకు ప్రెజెంటేషన్ ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైమ్ మీకు ప్రెజెంటేషన్‌లో చూపిస్తాను అవన్నీ. అంటే ఆ మాలిక్యూల్స్ అనేవి చాలా అందవికారంగా కనిపిస్తున్నాయన్నమాట. ఏదైతే వార్తల దగ్గర పెట్టి లేకపోతే నెగెటివ్ మ్యూజిక్ దగ్గర పెట్టి, హెవీ మ్యూజిక్ దగ్గర పెట్టిన వాటర్ చాలా మాలిక్యూల్ ప్రకారం చాలా అందవికారంగా తయారైంది. ఎక్కడైతే ప్రేయర్ గాని ఇవన్నీ చేసి మంచి మాటలు చెప్పడం, మంచి మ్యూజిక్ పెట్టిన వాటర్ క్రిస్టల్‌గా చాలా అందంగా తయారైందనమాట. ఈ ఫోటోస్ నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ క్లాస్‌లో మీకు ఫోటోస్‌తో కూడా చూపిస్తాను. సో, అలా ఆలోచనలు. సరే ఆలోచనలతో పాటు ఇంకొకటున్నది చాలా మన లైఫ్‌ని మనల్ని నడిపించేది బిలీఫ్స్ అంటారు. బిలీఫ్స్ అంటే మన నమ్మక వ్యవస్థ. మన చిన్నప్పుడు కొన్ని బిలీఫ్స్ ఏమవుతాయంటే ఎక్కువగా 3-7 ఇయర్స్ మధ్యలో మనం ఏదైతే ఎక్స్‌పోజ్ అవుతామో, మన బ్రెయిన్ మైండ్ అనేది అప్పుడే డెవలప్ అవుతది. అవన్నీ కూడా మనకు బిలీఫ్ సిస్టమ్‌లో
వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఆలోచనలను మనం కంట్రోల్ చేయొచ్చు కానీ బిలీఫ్స్‌ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఆ బిలీఫ్స్ మనీకి సంబంధించి గానీ, డబ్బులు హెల్త్‌కి సంబంధించి గానీ, ఏదైనా బిలీఫ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ లేదా మనీ అనుకోండి. మనీ చెట్లకే కాస్తది. చెట్లకి డబ్బులేమన్నా చెట్లుకి కాస్తుందా అని మన పెద్దవాళ్ళు పిల్లలకి ఎప్పుడు అనే మాట. డబ్బులేమన్నా చెట్లుకి కాస్తదా? డబ్బులు సంపాదించడం ఈజీ కాదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. ఎప్పుడైతే ఇది రిపీటెడ్‌గా చెప్తారో పిల్లల్లో అది ప్రోగ్రామ్ అవుతుంది. అది వాళ్ళు పెద్దయిన తర్వాత మాక్సిమం పిల్లలు గాని, వీళ్ళు గాని వాళ్ళు డబ్బులు సంపాదించలేకపోతారు. ఎవరైతే ఎందుకంటే సబ్‌కాన్షియస్‌లో డబ్బులు చెట్టుకి కాస్తున్నాయా? డబ్బులు సంపాదించడం ఈజీ కాదు, కష్టం అనేది ఎప్పుడైతే పెడతామో ఆ నెగెటివ్ బిలీఫ్స్ అనేవి రన్ చేస్తా ఉంటాయన్నమాట వాళ్ళ మైండ్‌ని. అవే వాళ్ళ లైఫ్‌ని మనని లీడ్ చేస్తూ ఉంటాయి ఫైనాన్షియల్‌గా. అదే హెల్త్‌కి సంబంధించి ఏ బిలీఫ్స్ ఉంటే మన హెల్త్ అలా ఉంటుందన్నమాట. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే బిలీఫు దీని గురించి చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. అది అమెరికాలో కాదు, జపాన్‌లో వరల్డ్ వార్ II జరిగినప్పుడు అక్కడ అమెరికా సోల్జర్స్‌కి ఎవరైనా ఇంజ్యూర్ అయితే వాళ్ళకి వెంటనే ఆపరేషన్ చేయడం, ఇవన్నీ చేయడానికి ఒక మెడికల్ క్యాంప్ ఉంటది. ఒకసారి ఏమైందంటే యానస్థీషియా అయిపోయింది. యానస్థీషియా అంటే తెలుసు కదండీ! మత్తు మందిస్తారు కదా! ఆపరేషన్ చేయడానికి. ఆ యానస్థీషియా అయిపోయిందనమాట. అయిపోతే సరే మరి యానస్థీషియా అయిపోయింది. మరి ఏం చేయాలి అని వాళ్ళ డాక్టర్స్ అనుకుంటున్నారు. ఈలోపు ఒక సోల్జర్ వచ్చాడు. అతనికి కాలు బాగా దెబ్బతిన్నదనమాట. చాలా పెయిన్‌తో బాగా బాధతో కొట్టుకుంటున్నాడు. కొట్టుకుంటూ ఉంటే యాహ్! కానీ యానస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయకూడదు. ఆపరేషన్ చేస్తే మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంటదనమాట. యానస్థీషియా లేకుండా చేస్తే. సో, మరి ఏం చేయాలి అని చెప్పి ఆహ్, ఆహ్, ఆలోచిస్తున్నప్పుడు ఒక నర్స్ ఏం చేసిందంటే, ఒక జస్ట్ మన సెలైన్ ఇంజెక్షన్ ఉంటుంది కదా! ఆ సెలైన్ ఇంజెక్షన్ తీసుకొని అతనికి ఇంజెక్షన్ ఇచ్చి ఇగో మత్తిచ్చాను. ఎందుకంటే అతను బాగా పెయిన్ అంటున్నాడనమాట. అతనికి నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. నీకు తగ్గిపోతుంది అన్నదనమాట. అంటే నిజంగా మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఏ విధంగా ఒక మనిషి మత్తులోకెళ్ళిపోయి తన పెయిన్ ఎంతున్నా సరే మత్తులోకెళ్ళిపోతాడో, అలాగా ఆ సోల్జర్ మత్తులోకెళ్ళిపోయాడనమాట. ఆ డాక్టర్‌కి అర్థం కాలేదు. ఏంటిది నువ్విచ్చింది మత్తు లేదు కదా! మన దగ్గర అయిపోయిందనే కదా! నువ్వు సెలైన్ కదా ఇంజెక్షన్ ఇచ్చావంటే, ఆ నర్స్ ఎందుకు ఇచ్చింది అంటే, ఏదో ఆమెకి ఎందుకంటే మనకు చెప్తా ఉంటారు కదా! పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఆహ్, మనకి మన నమ్మకాలే మనల్ని నడిపిస్తాయి అని చెప్పి చెప్తా ఉంటారు కదా! అలాగా ఆ సోల్జర్‌కి ఏదో కొంచెం ఇంజెక్షన్ ఇస్తే అతను ఎంతో కొంత ఊరట ఉంటదని చెప్పి ఉద్దేశంతో ఇచ్చింది. కానీ అది తన శరీరంలో పనిచేసి అతను నిజంగా అనస్థీషియాలోకెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ అతను ఆపరేషన్ కూడా చేసేసాడు. మత్తు లేకుండానే. అలాగే మత్తు నుంచి ఎలా రికవర్ అవుతాడో అలాగే మళ్ళీ రికవర్ అయ్యాడనమాట. అప్పుడు ఆ డాక్టర్ దాని మీద చాలా రీసెర్చ్ చేసాడనమాట. ఈ అమెరికా ఎళ్ళిపోయిన తర్వాత ఏంటిది? అసలా ఇది ఎలా పనిచేసిందసల? ఒక సెలైన్ ఇంజెక్షన్ అనేది మత్తులో ఎలా పనిచేసింది? అసలు ఆస్కారం ఏంటి అసల? అని దాని మీద 1980 60ల నుంచి కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేశారనమాట. రీసెర్చ్ చేస్తే అప్పుడేం అర్థమైందేంటంటే అతను 2 విషయాలున్నాయి. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అది మన బాడీలో కూడా చేంజెస్ జరుస్తది. అంటే మన నమ్మక వ్యవస్థ, మన శారీరక వ్యవస్థ మీద ప్రభావం చూపించి అందులో చేంజెస్ కూడా జరుగుతాయి అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేశారనమాట. అంతే కాకుండా దాని మీద ఇంకా రీసెర్చ్ చేసి అతను కరెక్ట్‌గా ఆ పెయిన్‌లో ఉన్నప్పుడు అంటే ఎందుకు అతని మీద పనిచేసింది. అదే మళ్ళీ రిపీట్ చేస్తే చాలా మందికి పని చేయకపోవచ్చు. కొంతమంది మీద పని చేయొచ్చు. కొంతమంది పని చేయకపోవచ్చు. దాన్ని రాండమ్‌గా జరుగుతుంది. కానీ ఆ సోల్జర్‌కి ఆ టైంలో ఎందుకు పనిచేసింది అనే దాని మీద రీసెర్చ్ చేస్తే ఎప్పుడైతే మనం బాగా పెయిన్‌లో ఉంటామో ఆటోమేటిక్‌గా మనం ఒక సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉంటాం. మనం మనం మైండ్‌తో ఆలోచించే స్థితిలో ఉన్నాం. మనం క్రియేటివ్‌గా ఆలోచించడం గాని, లేదా మనం మాట్లాడడం గాని, జనరల్‌గా ఉండే పరిస్థితిలో ఉండం మనం. ఎలాంటి పరిస్థితిలో ఉంటాం మనం? ఒక సబ్‌కాన్షియస్ స్థితిలోకెళ్ళిపోతా ఉంటాం. నొప్పిలో ఉన్నప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలీదు చాలా మంది. మీరు మత్తిచ్చినప్పుడు ఎవరినైనా గమనిస్తే ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు కాన్షియస్‌గా ఉండరు. అంటే వాళ్ళ సబ్‌కాన్షియస్ మాట్లాడుతూ ఉంటదనమాట. మత్తులోకెళ్ళిపోతారు. అంటే మైండ్ పనిచేయదు. కానీ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది ఎందుకంటే సబ్‌కాన్షియస్ మాట్లాడిస్తుంది. సో, ఆ పెయిన్‌లో ఉన్నప్పుడు అంత పెయిన్‌లో ఉన్నప్పుడు తన
మైండ్ అనేది కాన్షియస్ మైండ్ అనేది పనిచేయట్లేదు. తన సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్‌లో ఉంది. కరెక్ట్‌గా అదే టైంకి ఆమె ఇదిగో నీకు మత్తిస్తున్నాను అనేసరికి ఆ సబ్ కాన్షియస్ మెసేజ్‌ని తన బ్రెయిన్ తీసుకొని ఆ బ్రెయిన్ ఏం చేసింది? కెమిస్ట్రీని తయారు చేసింది బాడీలో. ఏం కెమికల్‌ని? మత్తు మందుని ఎవరు తయారు చేశారు? మైండ్, మన బ్రెయిన్ తయారు చేసింది. మన శరీరంలో మత్తు మందుని మన మైండ్ తయారు చేసింది. సో, అంటే నమ్మకం అనేది అంత బలంగా పనిచేస్తదనమాట. మనం అందుకే ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళి మొక్కుకుంటాం మాట. నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. నేనెళ్ళి మొక్కు తీర్చుకుంటానని నమ్ముతున్నానంటే పెట్టుకుంటారు. ఖచ్చితంగా 2, 3 నెలల్లో జరిగి తీరుతది. ఎళ్లి మళ్ళీ మొక్కిచ్చొస్తారు. దాని రీజన్ ఏంటి అంటే ఇదే అనమాట దానికి రీజన్. ఎందుకు నువ్వు బలంగా వెంకటేశ్వర స్వామి నేను ఇది కోరుకుంటే తీరుస్తాడని నువ్వు బలంగా నీ సబ్ కాన్షియస్‌లో కూడా కాన్షియస్‌గా కాకుండా సబ్ కాన్షియస్‌లో కూడా నువ్వు బలంగా నమ్ముతున్నావు కాబట్టే నీకు అలాంటి ఇదొస్తుందనమాట. ఆహ్, జరుగుతుందనమాట. అంటే రియాలిటీలో అంటే నేను ఇప్పుడు బయాలజికల్‌గా చెప్పాను. అంటే శరీరంలో నమ్మకం అనేది శారీరక మార్పులను ఎలా చేస్తుందని చెప్పాను. అలాగే ఆహ్, మన రియాలిటీ కూడా అంటే జనరల్‌గా మన లైఫ్‌లో కూడా మన నమ్మకాలనేవి మనకి ఎలా పనిచేస్తాయని చెప్తున్నాననమాట. సో, మన నమ్మకాలే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. మనం ఏ విధంగా నమ్ముతూ ఉంటామో, ఏ విధంగా మన నమ్మక వ్యవస్థ ఉంటుందో, అదే విధంగా మన లైఫ్ అనేది ఉంటుంది. అనేది ఆ రీసెర్చ్ ద్వారా వాళ్ళు బాగా కనుక్కున్నారనమాట. సో, మరి మనకున్న జనరల్‌గా ఉండే పబ్లిక్‌కి మరి నమ్మకాలను బ్రేక్ చేయడం ఎలాగా అంటే, జనరల్‌గా మనం నమ్మకాలను బ్రేక్ చేయడం ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే మనకు అంటే మంచి నమ్మకాలన్నీ మంచివే. నెగెటివ్ నమ్మకాలు కూడా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా! డబ్బులకు సంబంధించి గాని, హెల్త్‌కి సంబంధించి గాని, నేను ఇది పలానా ఆహ్, ఏజొస్తే పలానా మన ఫ్యామిలీలో అందరికి డయాబెటిస్ ఉంది. నాకు కూడా డయాబెటిస్ వస్తదని నమ్మామనుకోండి బలంగా, ఖచ్చితంగా డయాబెటిస్ వస్తుందనమాట. అంటే మన నమ్మకం అనేది మన బాడీకి ఇతను నమ్ముతున్నాడు కాబట్టి డయాబెటిస్ ఎవరు తయారు చేశారు? తన బాడీయే తయారు చేసింది. తన శరీరం తయారు చేసింది డయాబెటిస్‌ని. ఈరోజు అందుకే న్యూస్ ఛానెల్స్‌లో ఏది చూసినా ఈరోజు డయాబెటిస్ వస్తుంది. ఎక్కువైపోయింది. అంటే ఎవరైతే అమ్మో! డయాబెటిస్ ఎక్కువైపోతుందని చెప్పి వాళ్ళ మైండ్‌లో నమ్ముతారో వాళ్ళకే డయాబెటిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే దీన్నే కరోనా కూడా ఆపాదించి చూడండి. ఈరోజు కరోనాలో చనిపోయిన వాళ్ళని చూస్తే ఎక్కువ మంది కరోనాతో చచ్చిపోతానని నమ్మిన వాళ్ళే చచ్చిపోయారు. మందులు కాదు. మందులేం బతికించట్లేదు ఎవరిని. మందులు ఎవరిని ఇది చేయట్లేదు. ఇద్దరు సమాన వ్యక్తుల్ని ఇద్దరికీ హెల్త్ ఒకేలా ఉంది. అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇద్దరికీ కరోనా వచ్చింది. ఇద్దరిని హాస్పిటల్‌లో పెట్టారు. ఇద్దరికీ సేమ్ మెడికేషన్ ఇచ్చారు. ఒకళ్ళు బతుకుతున్నారు. ఒకళ్ళు చనిపోతున్నారు. సేమ్ వైరస్ ఇద్దరికీ. ఇద్దరి శరీరం కూడా ఒకేలా ఉంది. ఎందుకు అంటే వాళ్ళ నమ్మక వ్యవస్థ అలా ఉందనమాట. భయం ఉంది లోపల. నేను కరోనాతో చచ్చిపోతానని బాగా బలంగా నమ్ముతున్నారు కాబట్టే, ఆ భయం నీ టీ సెల్స్‌ని సరిగ్గా నీ ఇమ్యూనిటీ నువ్వే నీ భయమే నీ ఇమ్యూనిటీ మీద పనిచేస్తదనమాట ఎగైనెస్ట్‌గా. అంటే నీ ఇమ్యూనిటీ పోరాడితేనే నీ ఇమ్యూనిటీ కరోనా వైరస్‌ని పోరాడితేనే మనం బతుకుతాం. ఎప్పుడైతే మనం భయపడతామో ఒక స్ట్రెస్‌కి లోనవుతాం. ఆ స్ట్రెస్ అనేది ఏం చేస్తదంటే కార్టిసోల్ అనే కెమికల్‌ని రిలీజ్ చేస్తది. ఆ కెమికల్ ఏం చేస్తదంటే మనల్ని 2 ఆహ్, 2 రకాలుగా రెడీ చేస్తది మనల్ని. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారన్నమాట. అంటే ఐదర్ నువ్వు పోరాడాలి లేదా పారిపోవాలి. ఎప్పుడైనా మనం ఏదైనా స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ 2 సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయన్నమాట. ఐదర్ పోరాడాలి లేదా పారిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందుకు ఒక పులొచ్చింది. స్ట్రెస్‌కి లోనవుతాం. లోనైనప్పుడు మీ బాడీలో మిగతా ఫంక్షన్స్ ఏమి పనిచేయవు. అప్పుడు ఎందుకంటే బాడీకి అప్పుడు డైజెస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. బతకడమే ఇంపార్టెంట్. మీ మైండ్‌కి, మీ బాడీ అంతా కూడా మీరు బ్రతకడం అనేదే ఇంపార్టెంట్ ఆ టైంలో. మీ మెటబాలిక్ యాక్టివిటీస్ గాని, మీ శరీరంలో డైజెషన్ గాని ఏమి పనిచేయవు. యాహ్! అవన్నీ పనిచేయవు. పనిచేయకుండా ఏం చేస్తాయి? ఏం చేస్తాయంటే అవన్నీ మన ఎనర్జీని మొత్తం కూడా మన చేతులకి, కాళ్ళకి పంపేస్తది స్ట్రెస్‌లో ఉన్నప్పుడు. ఎందుకు? మనకి ఇందాక చెప్పాను కదా! 2 ఆప్షన్స్ ఏంటి? ఐదర్ మనం
దాంతో టైగర్తో ఫైట్ అయినా చేయాలి, లేదా టైగర్ నుంచి తప్పించుకుని అయినా పారిపోవాలి. అలా పారిపోవాలైనా ఫైట్ చేయాలన్నా మనకి ఏది ఇంపార్టెంట్? మన ఎనర్జీ అంతా ఎక్కడ ఉండాలి? మన చేతిలో లేదా మన కాళ్ళల్లో ఉండాలి. సో మనకి ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అవుతామో మనలో ఉన్న మన బాడీలో ఉన్న మెకానిజం ఏంటంటే, ఓకే ఇతను స్ట్రెస్లో ఉన్నాడు, సో ఇతను ఏం చేయాలి? మనం కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి? ఎనర్జీని అంతా ఎక్కడ పెట్టాలి? చేతుల్లోనూ కాళ్ళలోనూ పెట్టాలి. అప్పుడు అతను తనను కాపాడుకోగలుగుతాడు అని ఈ కెమికల్ వల్ల యూజ్ అది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. స్ట్రెస్కి లోన్ అయినప్పుడు ఏమవుతుంది? నీ శరీరంలో నీ ఎనర్జీ అంతా ఎక్కడ కేంద్రీకరై ఉంటుంది? నీ చేతులు, కాళ్ళు, నీ యొక్క ఫైటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ మజిల్స్ దగ్గరికి, వాటి దగ్గరికి వెళ్తుంది, నీ జాయింట్స్ దగ్గరికి అక్కడే ఉంటుంది, కేంద్రీకరించబడుతుంది. అప్పుడు నీకు డైజెషన్ జరగదు సరిగ్గా. నీ బాడీలో మెటబాలిక్ ఏదైతే తిని అరిగించి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పనిచేయదు. ఎందుకంటే అది కావాలంటే అది పోస్ట్‌పోన్ చేసుకుంటుంది బాడీ. ఎందుకంటే నువ్వు బతకడం ఇంపార్టెంట్ ఆ టైంలో. అందుకని అదంతా పోస్ట్‌పోన్ చేసుకుంటుంది. బతికుంటే ఏమన్నా చేయొచ్చు అని. అప్పుడు చూద్దాంలే అని బాడీ మెకానిజం అలా ఉంటుందన్నమాట. సో ఈరోజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ లేదా వీళ్ళందరూ కూడా స్ట్రెస్‌కి లోన్ అవుతున్నారు. ఈ స్ట్రెస్‌కి లోన్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా నీ బాడీలో ఎనర్జీ అంతా కూడా నీ శరీరం, కాళ్ళలో నీ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్‌కి వెళ్ళిపోతుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అప్పట్లో మనకి సిస్టమ్ ఎందుకుంది అంటే నేచర్‌లో అప్పుడు మనిషి గుహల్లో ఉండేవాడు. తను రక్షించుకోవాలి కాబట్టి ఈ మెకానిజం ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు, ఆఫీస్‌లోనే ఉంటున్నాడు. సో అలాంటి భయాలేం లేవు. మరి కానీ సిస్టమ్ మాత్రం అలాగే ఉంది కదా! సిస్టమ్ అయితే అక్కడి నుంచే కదా మనం డెవలప్ అయ్యి ఎవాల్వ్ అయ్యి ఈరోజు ఈ స్థితికొచ్చాం మనం అందరం. మరి ఏం జరుగుతుంది అంటే జనరల్‌గా ఆ టైంలో ఏంటంటే ఒక అరగంట తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్‌కి వచ్చేస్తామన్నమాట. జనరల్ స్టేట్ మామూలు స్థితిలోకి వచ్చేస్తాం. అందులో సింపాథిక్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటారన్నమాట. ఆ టైంలో స్ట్రెస్‌లో ఉన్నప్పుడేమో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఉంటది. మళ్ళీ జనరల్‌గా కూల్‌గా అందరూ మళ్ళీ మామూలు స్థితిలో ఉన్నప్పుడు పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతది మన బాడీలో. సో ఎప్పుడైతే మనం ఈ స్ట్రెస్‌లో ఉన్నామో ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడున్న స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? పుల్ నుంచి రావట్లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు నీ డబ్బు సంబంధించిన ప్రాబ్లమ్ నీకు స్ట్రెస్ కలుగజేస్తుంది. నీ రిలేషన్‌షిప్ భార్యాభర్తల మధ్యన ఉన్న రిలేషన్‌షిప్ వల్ల స్ట్రెస్ కలుగుతుంది. పిల్లల వల్ల స్ట్రెస్ కలుగుతుంది. ఇలా టీవీ వల్ల స్ట్రెస్ కలుగుతుంది. ఫోన్ వల్ల స్ట్రెస్ కలుగుతుంది. బయట నెగెటివ్ మాట్లాడే వాళ్ళందరి నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా మీకు స్ట్రెస్ కలుగుతుంది. ఈ స్ట్రెస్ అనేది కాసేపు అనేది మంచిదే. మనం సేవ్ చేయడానికి. కానీ లాంగ్ టర్మ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ దెబ్బతింటున్నాయి. నీ శరీరం దానికి పని చేయాల్సిన స్థితిలో అది పని చేయట్లేదు. అది పని చేయనప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే స్ట్రెస్ వల్ల ఎందుకు ఇంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. వాళ్ళ అంటే స్ట్రెస్ వల్ల శారీరక రుగ్మతలనేవి వస్తాయి. ఆ శారీరక రుగ్మతలనేవి కారణం ఈరోజు భార్యాభర్తల యొక్క మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ గూడా శరీరానికి తెలీదు. నువ్వు పులిని చూసావా? లేదా నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావో దానికి తెలీదు. అది ఒకేలా బిహేవ్ చేస్తది. ఏంటి? మెటబాలిక్ యాక్టివిటీని ఆపేయడం, నీ ఎనర్జీనంతా కాళ్ళు, చేతుల్లోకి పెట్టడం. సో ఈ మోకాళ్ళ నొప్పులు కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎనర్జీ అంతా ఎక్కువ అక్యుములేట్ అయిపోతుందో ఆ మోకాళ్ళ నొప్పులు అనేది కూడా అందుకే మేనిఫెస్ట్ అవుతున్నాయి చాలా మందికి. ఎక్కువ వాళ్ళు స్ట్రెస్‌లో ఉన్న స్థితిలో అప్పుడున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు 50 ఇయర్స్‌లో ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు 30, 40 ఇయర్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు జరిగిన నెగెటివ్ ఇష్యూస్ గానీ, ఉన్న స్ట్రెస్ గానీ అవి అప్పుడు మేనిఫెస్ట్ అవుతదనమాట. 60లో మేనిఫెస్ట్ అవుతుంది. 70లో మేనిఫెస్ట్ అవుతుంది మోకాళ్ళ నొప్పుల కింద. సో ఇలా మన బయాలజీ అంతా కూడా మన నమ్మక వ్యవస్థ, మన నెగెటివ్ ఎన్వైర్న్‌మెంట్, మన స్ట్రెస్ ఇవన్నీ కూడా మన శరీరం ఎలా పనిచేయాలి, ఎలా పనిచేస్తుందనేది మన ఆరోగ్యం మీద అంత ప్రభావం చూపిస్తుంది. సో అంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం మెడిటేషన్ చేసినప్పుడు పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్‌లోకి వెళ్తాం. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్‌లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే రిలాక్స్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఈస్ ద బెస్ట్ స్టేట్ ఫర్ మెటబాలిక్ యాక్టివిటీ. అంటే నీ బాడీ, నీ శరీరం
100% బాగా పనిచేయాలి అంటే నువ్వు రెస్ట్‌లో ఉన్నప్పుడే పనిచేస్తది. అందుకే నిద్రలో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే, ఆ నిద్రలో ఉన్న సమయం అంతా కూడా మనం మంచి ఆహ్, రిలాక్స్డ్ స్టేట్‌లో ఉంటాం కాబట్టి, ఒక మెటబాలిక్ యాక్టివిటీ అంతా కూడా బాగా వర్క్ చేసి, మనకి పొద్దునకి రికవర్ అవుతాం అనమాట. అందుకే ఒకరోజు ఆహ్, ఫుడ్ లేకుండా 10 రోజులు ఉండొచ్చు. కానీ నిద్ర లేకుండా 2 రోజులు కూడా ఉండలేం. ఎందుకంటే మన బాడీకి రెస్ట్ అండ్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే మనం మనం ఇంత ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుందో, స్ట్రెస్‌తో పడుకుంటున్నాం. పడుకునేటప్పుడు ఆలోచనలు కూడా స్ట్రెస్‌తో చేసి పడుకుంటున్నాం. ఆటోమేటిక్‌గా అక్కడ కూడా మన పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఫుల్‌గా యాక్టివేట్ అవ్వట్లేదనమాట. అంటే నిద్ర పట్టట్లేదు. లేదా పొద్దున్న లేసిన తర్వాత కూడా ఇంకా మత్తుగా అనిపిస్తుంది. నిద్రపోయినట్టు అనిపించట్లేదు. ఈ ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది. ఎందుకు కారణం ఏంటి అంటే, నీ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఫుల్‌గా యాక్టివేట్‌గా లేదనమాట. అంటే నీకు సరిగ్గా నీ నిద్రలో జరగాల్సిన రిలాక్సేషన్ గాని, నీ మెటబాలిక్ యాక్టివిటీస్ గాని పూర్తిగా జరగలేదు. అందుకే ఆ మెటబాలిక్ యాక్టివిటీ మార్నింగ్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ అంతా నీ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ సేపు జరుగుతుందో, ఆటోమేటిక్‌గా నీ ఏజ్ అనేది పెరిగిపోతూ వస్తుంది. నీవున్న ఏజ్ కంటే కూడా నువ్వు ఎక్కువ ఏజ్ అయిపోతావు. నువ్వు 40 ఇయర్స్ అయ్యుండొచ్చు. కానీ నువ్వు 60 యో యో వయసులో ఉన్న వాళ్ళ యొక్క ఏజ్ నీకు 40లో వస్తుంది. శారీరకంగా నువ్వు 40 నువ్వు నీ పుట్టిన తేదీ ప్రకారం నువ్వు 40 కానీ శారీరకంగా నువ్వు 60 స్థితిలో ఉంటావనమాట. ఎందుకంటే నువ్వు ఈ స్ట్రెస్‌లో ఉన్నావు కాబట్టి, ఆ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు అది నీకు రికవరీ స్టేట్ అనేది నీకు లేదు కాబట్టి. సో, మన నమ్మక వ్యవస్థ దీన్ని బ్రేక్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్‌లో ఏమవుతుందంటే మనం కంప్లీట్‌గా పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్‌లోకెళ్ళిపోతున్నాం అనమాట. ఆటోమేటిక్‌గా పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్‌కెళ్ళిపోయినప్పుడు నీ బాడీ యొక్క రీజనరేషన్ ఆఫ్ ద టిష్యూస్, నీ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా జరుగుతాయన్నమాట. అప్పుడు నీ శరీరం కూడా అందుకే హీల్ అవుతుంది. రోగాల నుంచి ఎందుకు హీల్ అవుతున్నారు అంటే, ఒక పక్కన మైండ్‌ని ఫాస్టింగ్ చేస్తున్నావు. ఆ మైండ్‌ని ఫాస్టింగ్ చేసినప్పుడు నీ ఎనర్జీ అంతా మైండ్‌కి ఉపయోగించట్లా, ఆలోచనలకు ఉపయోగించట్లా. ఆ ఎనర్జీతో కలిపి ఎందుకంటే నీ శరీరంలో ఎనర్జీ ఎక్కువ 80% ఎనర్జీ ఉపయోగించేది నీ బ్రెయినే. సో, ఆ ఎనర్జీతో కలిపి నువ్వేమి చేయకుండా కూర్చొని రిలాక్స్డ్ స్టేట్‌లో ఉండేసరికి ఈ ఎనర్జీ 2 కలిపి నీ శరీరం అనేది రికవర్ అవ్వడం జరుగుతుంది. అందుకే అందరూ నాకు ఇది తగ్గిపోయింది. నాకు పలానా మోకాళ్ళ నొప్పులు తగ్గినియి మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత. నాకు పలానా ఇది తగ్గింది అంటే దానికి రీజన్ ఇదనమాట. నీ బాడీ రికవర్ అవుతుంది. ఈ ఈ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఫాస్టింగ్‌లో ఉన్నాను. నేను ఇది సిక్స్త్ డే. ఆరో రోజు నేను ఇప్పటిదాకా ఫాస్టింగ్‌లో ఉన్నాననమాట. అంటే ఏమీ తినకుండా ఇది ఆరో రోజు. కానీ నేను ఓన్లీ మెడిటేషన్ చేస్తున్నాను. తేనె నిమ్మరసం తాగుతున్నాను. ఆహ్, ఎప్పుడైనా నిన్నటి నుంచి జ్యూసులు తాగుతున్నాననమాట. రోజుకి 3 జ్యూసులు తాగుతున్నాను. అయినా సరే నా ఎనర్జీలో మీరేమన్నా డిఫరెన్స్ చూసారా? ఇది ఏడో రోజు. 7 రోజుల నుంచి నేనేం తినట్లేదు నేను. సో, ఎందుకు అంటే నేను జనరల్‌గా చేస్తానది. ఇయర్లీ వన్స్ ఈసారి ఇప్పుడు చేస్తున్నాననమాట. సో, యాక్చువల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద నా నా యాంటీ ఏజింగ్ సీక్రెట్ అంటారు దీన్ని. అందుకే మన కల్చర్‌లో వారానికి ఒక రోజు ఉపవాసం అనేది ఇవన్నీ మనకి మనకి చెప్పకుండా అంటే వాళ్ళు చెప్తే మనకు అర్థం అవుతుందో లేదో తెలీదు కాబట్టి, దాన్ని మన కల్చర్‌లో పెట్టారు. నవరాత్రులు ఉపవాసం చేయాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేయాలి అనేది ఇది మన మన యొక్క కల్చర్‌లోనే ఉంది. అది మనం ఫాలో అయితే చాలా మట్టుకు ఫాలో అయినట్టే. సో, మీరైనా ఎవరైనా సరే ఒకరోజు ఉపవాసం అనేది మీ శరీరానికి చాలా మంచిది. లేదంటే ఒక స్ట్రెచ్ సంవత్సరంలో ఒకసారి 12 రోజులో, 14 రోజులో ఉపవాసం చేయొచ్చు. మన మైండ్ పవర్ యూజ్ చేయొచ్చు. ఆకలేసినప్పుడు వాటర్ తాగొచ్చు. లేదా తేనె నిమ్మరసం తాగితే ఆకలి కూడా ఉండదు యాక్చువల్లీ. చేయొచ్చు. సో, కానీ నాకింకా ఈ 1 వీక్‌లో ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను ఈ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఈ బాడీకి ఎప్పుడైతే ఫుడ్ ఇవ్వడం మానేసి మెడిటేషన్ చేసినప్పుడు నాకు చాలా మెడిటేషన్ కుదురుతుందనమాట. అన్నం తిన్న తర్వాత మెడిటేషన్ చేస్తే వచ్చే ఆలోచనలు గానీ, ఇది గానీ లేదా కుదురుతాం గానీ ఇవన్నీ పక్కన పెడితే స హ్మ్. ఎప్పుడైతే ఈ ఫాస్టింగ్‌లో ఉండి నేను మెడిటేషన్ చేస్తే అసలు చాలా అద్భుతంగా నా మెడిటేషన్ కుదురుతుందనమాట. చాలా అలా బాడీ లైట్ అయిపోయి, మంచి ఎనర్జీ నా బాడీలో పాస్ అవ్వడం. నా బాడీ రిపేర్ అవుతున్నట్టు నాకు తెలుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయనమాట.
సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఇవన్నీ మనకు జరుగుతాయి అన్నమాట. సో ఇంకా మనకి ఎంత టైం ఉంది, మనం ఇంకెంతసేపు చెప్పుకోవచ్చు? యాక్చువల్‌గా 10 వరకు చెప్పొచ్చు నాన్న. ఇంకా కొంచెం ఇంకో 10 మినిట్స్ చెప్పుకోవచ్చు పర్వాలేదు. ఓకే. ఇప్పుడు ఎంత అయిందండి టైం? ఓకే. 10 వరకు చెప్పుకోవచ్చు కదా? ఓకే. 9:40 ఓకే. ఓకే. 9:40 కదా పర్లేదు. ఓకే. సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ రావాలమ్మా. ఇంకా నీ ఖచ్చితంగా అండి. అందరికీ అందించాలి మన వాళ్ళందరికీ. షూర్. ఓకే నాన్న. సో దట్ ఈస్ ద సో ఈ మెడిటేషన్ వల్ల ఎలా మన బాడీ అనేది ఎలా హీల్ అవుతుంది అనేది ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. మన బాడీ హీలింగ్ అని ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా హైయర్ స్టేజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు అంత డీప్గా వెళ్ళాలనేది మీ ఇష్టం. కానీ ముందు మన బాడీని రికవర్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలకి వెళ్ళొచ్చు. మీరు మీ శరీరాన్ని పూర్తిగా రికవర్ చేసేసుకొని మీ శరీరం స్ట్రాంగ్గా అయిపోయి అప్పుడు మిగతా ఆటల గురించి నక్షత్ర మిత్రులకు సంబంధించో లేకపోతే రామ్తో సంబంధించో ఆ డీప్గా సబ్జెక్ట్ గురించి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు కూడా మీరు వెళ్ళకూడదు అనట్లేదు, కానీ అవన్నీ నేర్చుకోవచ్చు. కానీ మీ ఫస్ట్ ఫోకస్ ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, కానీ ఆ నేర్చుకున్నది మనం ఎంత ఇంప్లిమెంట్ చేసి మనం దాన్ని ఉపయోగించుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత మెడిటేషన్ చేసి మనం దీన్నంతా ఉపయోగించుకున్నాము, ఎంత మనం ఈ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు నేను చెప్పాను, ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని మీరు రికవర్ అయితేనే, మీరు మీ శారీరకంగా బలపడితేనే, ఏ ట్యాబ్లెట్ లేని స్థితిలోకి మీరు వెళ్తేనే అప్పుడు నేను చెప్పిన దానికి కానీ వీటికి కానీ యూజ్ ఉంది. సో అది ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఇంప్లిమెంట్ చేయండి మరి అందరూ కూడా. అలాగే ఇంకా 10 మినిట్స్ ఉంది కాబట్టి మీరు క్వశ్చన్స్ ఏమన్నా తీసుకుందాం ఇప్పుడు కాసేపు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా సైన్స్ని కంటిన్యూ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఎంత చక్కగానో చాలా బాగా మనకి విశదీకరించి చెప్పారు హనీష్ గారు. మరి సౌజన్య మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకో. చూడండి. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. నమస్తే రాధా మేడం. నమస్తే అమ్మా. హాయ్ హనీష్. హాయ్ అండి. చాలా బాగుంది క్లాసు. బాగుంది అనే కన్నా ఇట్ ఈస్ యాక్చువల్లీ సాటిస్ఫైయింగ్ అన్నమాట. అంటే ఈ మెడిటేషన్ లో డౌట్స్ వస్తుంటాయి. దానికి అప్పుడప్పుడు మనం లాజికల్ గా కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చేస్తున్నంతసేపు ఎవరు ఎన్ని చెప్పినా కూడా లాజికల్ గా కొన్ని క్వశ్చన్స్ అవి చాలా మట్టుగా ఆన్సర్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంకా మీరు రావాలి చాలా సార్లు, ఇంకా చెప్పాలి ఈ సబ్జెక్ట్ మీద. దానికన్నా ముఖ్యంగా నేను ఏం ఫీల్ ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు టీన్స్ లో ఉన్న వాళ్ళు కానీ అలా వాళ్ళు తొందరగా కన్విన్స్ అవ్వరు. మెడిటేషన్ చేయండి ఏం చెప్పినా కూడా వాళ్ళకి సైంటిఫికల్ గా వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలా మన ఆన్సర్స్ ఇవ్వగలగాలి. అప్పుడే వాళ్ళు వస్తారు అండ్ దే విల్ కంటిన్యూ టు డూ దాట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు టీన్ డాటర్ ఉంది. బలవంతంగా కూర్చోబెట్టలేం కదా వాళ్ళకి. చెప్తాము దీనివల్ల ఇలా ఉంది బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అన్నమాట. మీ క్లాస్ వింటే నాకు అనిపించింది, తను వింటే తనే కాదు టీన్స్ లో ఉన్న వాళ్ళు అందరూ ఇది కంపల్సరీ వినాలి. అండ్ నాట్ ఓన్లీ టీన్స్, నాకు కూడా చాలా ఉపయోగంగా ఉంది. అండ్ నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వాట్ యు సెడ్, మైండ్ ఫాస్టింగ్. ఇప్పుడు మెడిటేషన్ కి వస్తే ఇలా జరుగుతుంది, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతున్నాయి. ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఆర్ ఎట్ వన్ పాయింట్ మనకే డౌట్స్, లోపల నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా అవుతుంది, ఇది నిజమేనా కాదా, టోటల్లీ దాని మీద రిలై అవ్వాలన్నా కూడా మనకి ఆ ధైర్యం సరిపోతూ ఉండదు. ఇంత సత్సంగ వీటిలన్నిట్లో ఉండి అందరూ చెప్తున్నా కూడా వీఆర్ నాట్ టోటలీ సాటిస్ఫైడ్ ఆర్ అంత ధైర్యం సరిపోతూ ఉండదు. కానీ ఇలా సైంటిఫికల్ గా మీరు ఇవన్నీ చెప్పడం, మీరు రీసెర్చ్ చేయడం,
ఇవన్నీ చెప్పడం ద్వారా మాకు కూడా చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఇదయ్యింది అండ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మెయిన్ యాక్చువల్లీ నా బుక్ రాయడానికి వన్ ఆఫ్ ద నేను నా మైండ్ లో నాకు టీనేజర్స్ పెట్టుకునే మైండ్ లో యాక్చువల్లీ బుక్ రాయడం జరిగింది. అందరికీ ఉపయోగపడాలని రాశాను, బట్ టీనేజర్స్ కి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి నా బుక్ రాయడం జరిగింది అనమాట. ఆ బుక్ యాక్చువల్లీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఐ మీన్ ఫిజికల్ కాపీస్ అయితే రిలీజ్ అయినాయి, ఆన్లైన్ సంబంధించి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అమెజాన్ లో అది రిలీజ్ చేస్తాం. అది తెలుగులో నేను కూడా బుక్ గురించి అడుగుదాం అనుకున్నాను. తెలుగులో కూడా అందిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అండి, మన సొసైటీలో అందరూ తెలుగులో ఖచ్చితంగా కావాలని చాలా మంది అడిగారు. ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ వర్షనే ఇంకా సెకండ్ పత్రిజీ ఏమన్నారంటే ఇంకా దీన్ని ఇంకా అప్డేట్ చేసి దీన్ని ఇంకా సెకండ్ వెర్షన్ మంచి వెర్షన్ రిలీజ్ చేసి అప్పుడు చేద్దామని చెప్పి అన్నారు అనమాట. ఎందుకంటే అప్పుడు ఇంకా ఇంకా కొన్ని యాడ్ చేయవలసినవి కానీ కొన్ని మార్చవలసినవి కానీ కొన్ని ఉన్నాయి అందులో. సో అందుకే సార్ ఏం చెప్పారంటే ప్రస్తుతానికి ఇంగ్లీష్లో అయిపోయింది కదా, అది ఆన్లైన్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సార్ కూడా నేను కూడా కూర్చుంటాను, నేను వాళ్ళ శ్రీనివాస్ గారు అందరూ కూర్చుని దీన్ని ఇంకా బాగా దీన్ని డిజైన్ చేసి అప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో రిలీజ్ చేసి కాపీని అప్పుడు తెలుగులోకి తర్వాత ట్రాన్స్లేట్ చేద్దాం అన్నారు. సో అందుకనే ప్రస్తుతానికి నెక్స్ట్ మంత్ మేబీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా. మీ బుక్ పేరు ఏంటండి? నేను మర్చిపోయాను. సైన్సెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ గ్రేట్లీ. ఓకే ఓకే. అయితే అమెజాన్ లో దొరుకుతారా ఒక 2 మంత్స్ తర్వాత? 2 మంత్స్ తర్వాత అమెజాన్ లో ఉంటుందండి. ప్రస్తుతానికి ఇంకా పెట్టలేదు. థ్యాంక్స్, చాలా ఇన్స్పిరేషనల్, చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా మాట్లాడతారంట. యా షూర్. హాయ్ హనీష్. నాకు కనిపించట్లేదు, వీడియో ఆన్ చేస్తే కనిపిస్తారేమో, తెలియట్లేదు. వీడియోలో ఆన్ చేసుకోండి మాట్లాడే వాళ్ళు దయచేసి. కనిపిస్తున్నానండి? లేదు. దీంట్లోకి వెళ్ళి సౌమ్య కనిపిస్తుంది. మీ పాపేనా సౌమ్య? లేదండి, కిందే ఉంటుంది చూడండి. ఇక్కడ వీడియో ఉంది, స్టార్ట్ వీడియో. స్టార్ట్ వీడియో కాదు, ఇక్కడ మోర్ దగ్గర ఉన్నట్టు లేదా? అక్కడ స్టార్ట్ వీడియో అని ఉంటుంది. పర్లేదు చెప్పండి. చంద్ర గారు మీరు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ చేశారు. ఇట్స్ వాట్ వి కాల్ ఇట్ as ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్. యా, మీరు ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. అసలు ఐ కెప్ట్ ఆన్ రైటింగ్ ఆన్ మై నోట్ ప్యాడ్ నిండిపోయింది యాక్చువల్లీ. యా, యూ హ్యావ్ గివెన్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యా మీరు చెప్పినట్టు మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ కరెంట్ జనరేషన్ అంటే ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ థింకింగ్ ఇన్ ద లాజికల్ వే. అంటే ఇది రియల్లీ జరుగుతుంది. ఇప్పుడు వెన్ వి అప్రోచ్ దెమ్ మెడిటేషన్ హెల్ప్స్ అని చెప్తుంటే బేసికలీ దే యాక్చువల్లీ దే ఆర్ యూజింగ్ దేర్ లాజికల్ మైండ్, రైట్? లాజికల్ మైండ్ యూజ్ చేసి నిజంగా జరుగుతుందా? ఇట్స్ నాట్ అవర్ బిజినెస్ టు కన్విన్స్ దెమ్. మెడిటేషన్ ఒక వ్యాపారం కాదు, రైట్? మనం చెప్తాము, బట్ people have all the logical mind, very difficult, but still we have to go. And one more thing is, మీరు బాగా చాలా చెప్పారు, లైక్ బయోలాజికల్ ఏజ్, క్రోనాలజికల్ ఏజ్. మీరు చెప్పి చాలా కష్టం, నిజమే. ఎందుకంటే కొంతమందికి స్కిన్ బట్టి చెప్పొచ్చు ఏజెస్ ఎలా ఉందో, లైక్ మీరు చెప్పినట్టు. కొంతమంది ఫిజికల్ బాడీ బట్టి చెప్పొచ్చు, అలాగే చెప్పారు. సో మీరు ఇంకా చెప్పినట్టు స్ట్రెస్ ఇస్ యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది. అదే బేసికల్లీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Okay. So almost all meditation classes lo software engineer gurinchi vintunnanu. So I have been in the software industry for the past 25 years. 25 years nunchi nenu software industry lo unnanu. Nenu corporate lo chestunnanu kabatti I know lot of stress. So entante 10 mandi chesedi work ni okal chesto cheyinchana try chestuntaru anamata. So nenu I got affected with stress like 10-15 years back. సో యా, స్ట్రెస్ కార్టిజాల్ రిలీజ్ చేస్తుంది, తర్వాత మైండ్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో మేము ఫస్ట్ అప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చెప్పారన్నమాట, మీ సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు నిద్ర పట్టట్లేదు,
ఈ సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఇది మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెడిటేషన్ చేస్తే మీకు బేసికలీ ఇది సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది అని అంతవరకు మీరు మెడిసిన్స్ వాడమని చెప్పారు. కానీ ఈ మెడిటేషన్ లోకి వచ్చాక ఐ కంప్లీట్లీ గేవ్ అప్ దట్ మెడిసిన్స్ అట్ ఆల్. సో నాకు మొత్తం వదిలేసాను అది యాక్చువల్లీ. సో మెడిటేషన్ వచ్చిన తర్వాత నాకు బాగా ఇంకా ఏంటి ఐ కంప్లీట్లీ గెట్ ఇన్ టు పీస్ఫుల్, రిలాక్స్ మై మైండ్, రిలాక్స్ మై వర్క్, బ్యాలెన్స్ మై మైండ్, ఎవ్రీథింగ్. గ్రేట్. ఓకే. యా, మీరు చెప్పింది చాలా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే మీతో నేను టచ్ బేస్ చేస్తానండి. కొంచెం ఆర్టికల్స్ కూడా నాకు కావాలి బికాస్ I wanted to go through all those articles and okay I'll be in touch base with you. Sure అండి. అండ్ వన్ రిక్వెస్ట్ అంటే మీ ఏలూరు ధ్యానులు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు స్టార్ట్ ఇన్ కార్పొరేట్ అనమాట. కార్పొరేట్లో ఈ సైంటిఫిక్ నేను కార్పొరేట్లో జస్ట్ మెడిటేషన్ చెప్తాను లేదా ఈ చెప్తానంటే జనరల్గా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట. సో అందుకే మేము ఈ కార్పొరేట్స్ని టార్గెట్ చేసి కార్పొరేట్స్కి ఈ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాని గురించి ఏంటంటే అంటే ఇక్కడ మీ టెస్టిమోనియల్స్ కావాలి మాకు యాక్చువల్లీ. వీళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళు కాదు నాన్న. ఇప్పుడు మాట్లాడిన సార్ ఏమో బెంగళూరు. ఓకే. చాలా యుఎస్ నుంచి ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి ఉన్నారు, చాలా చోట్ల నుంచి ఉన్నారు మన దాంట్లో. అచ్చా ఓకే సారీ, నేను ఓన్లీ ఏలూరు వాళ్ళందరికీ గ్రూప్ గా మెడిటేషన్ చేస్తున్నారు కదా అలా అనుకున్నాను. అలా కాదు. ఓకే అన్ని చోట్ల నేను కూడా ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. మా కంపెనీలో మాట్లాడి మీరు కార్పొరేట్ ట్రైనింగ్స్ లాంటిది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్స్ అన్ని ఏంటంటే ఫోకస్ చేస్తున్నాయి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఇలాంటివి యోగా, మెడిటేషన్ నేర్పించాలి, నెక్స్ట్ స్ట్రెస్ నుంచి రిలీవ్ చేయాలి అన్ని కార్పొరేట్స్. సో మీలాంటి అంటే మనం కూడా హెల్ప్ చేయొచ్చు. మనం కార్పొరేట్స్ తో మాట్లాడి వీ కెన్ ఆల్సో ఆర్గనైజ్ సంథింగ్ సో దట్ మీరు వచ్చి మన ఏదో మనకి అందరికి కార్పొరేట్ లో ట్రైనింగ్ ఇవ్వడం గట్రా చేయొచ్చు. విల్ వర్క్ టుగెదర్ అంటే. షూర్ డెఫినెట్లీ. మీరు ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడు నా నెంబర్ కానీ లేదా రాధా నెంబర్ మేడం గారి నెంబర్ కానీ మీరు టెస్టిమోనియల్స్ పంపిస్తే వీ వాంట్ యాక్చువల్లీ వీఆర్ క్రియేటింగ్ వెబ్సైట్ అనమాట. అందులో టెస్టిమోనియల్స్ పెడదాం అనుకుంటున్నాం. వీడియో టెస్టిమోనియల్ కానీ లేదా యువర్ ఫోటో అండ్ యువర్ వాట్ ఎవర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూ అనమాట. సో నా నెంబర్ కావాలంటే నా నెంబర్ కూడా ఇస్తాను. టెస్టిమోనియల్స్ ఇస్తే మీ ఫోటో కూడా పంపిస్తే మా వెబ్సైట్లో వీ వాంట్ టు keep it in our website anamata, so that people will be understanding and motivated by that testimonial. Sure and compulsory. Yeah, ఇక్కడ అందరికి పంపించిన దాంట్లో నంబర్ ఉంది 9848 ఆ నంబరే కదా నాన్న. అది ఆ నెంబర్ కి వాట్సాప్ లేదండి, అది వేరే నెంబర్. అది ఒకసారి చెప్పేస్తే నంబర్ నోట్ చేస్తాను. ఓకే, నేను ఇందాక నంబర్ ఏదో నాకు ఇచ్చిన నంబర్ 9030 40 445. అది చాట్ లో కూడా పెట్టానండి నెంబరు. 9030 40 445. దీనికి అంటే గుమ్మని నేను ఒకసారి వెబినార్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాను. గుమ్మని రెస్పాండ్ అవ్వను, కానీ మీకు ఖచ్చితంగా మీరు మెసేజ్ అనేది పంపించినా నేను మీ నెంబర్ సేవ్ చేసుకుని అది మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోటో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఆ రెండు పంపించండి. లేదు మీరు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ వీడియో పంపిస్తే సూపర్ అనమాట. వీడియో పంపించడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బట్ ఇట్స్ ఓకే. చెప్పండి సౌజన్య. Okay. Hanish, I want to give you a compliment. మీరు చెప్పారు క్రోనలాజికల్ ఏజ్ ఇవన్నీ, అది మీరు రీసెర్చ్ చేయడమే కాకుండా మీరు బాగా దాన్ని ఫాలో అయ్యారు కాబట్టి మీరు 35 అంటే నేను నమ్మలేదు. జస్ట్ కాలేజ్ లాగా I was implementing it. I was well done. Keep going. Thank you. I was actually we are creating a program also. That is visible. Thank you. So reversing your aging మీద కూడా we are actually, my wife ఒక డాక్టర్, so both of us we are actually working on a program
ఓకే, an online program of reversing your aging అనమాట, లైక్ how to reverse your age, and దాని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నాం అనమాట. అండ్ దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి, మనం రీసెర్చ్ అంటే ఓన్లీ చదివి మనం చెప్పడం కాదు కాబట్టి ఫస్ట్ ఆ మొడాలిటీస్ అన్ని కూడా మేము మా మీద ఇంప్లిమెంట్ చేసుకుని వీఆర్ డూయింగ్ ఇట్ అనమాట. అవి మాకు కూడా అందించాలి, ఆ సీక్రెట్స్ అన్ని కూడా. షూర్ షూర్ అండి. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారండి. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే అది మన మీద మనం చూపించుకొని, ఫలితాలు చూపించుకొని దాన్ని ఇంకొకరు నేర్పించడం అంటారు కదా. దిస్ ఇస్ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్ అండి, లీడ్ బై ఎగ్జాంపుల్. We want to be a part of even that also. షూర్ డెఫినెట్లీ. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ మీ మీదే చేస్తాం అయితే. Not a problem. Welcome, sir. ఎక్స్పెరిమెంట్. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సౌజన్య, చంద్ర సార్. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. Thanks, madam. హాయ్ అనీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లాజికల్ గా చెప్పారు, నాకు అది బాగా అర్థమైంది. బేసికలీ ఆ మైండ్ ఫాస్టింగ్ అనేది ఒకటి, తర్వాత ఎనర్జీ సేవింగ్ మోడ్ లో ఉంటే బ్రెయిన్ కి వెళ్ళేది బాడీ మీద ఎట్లా, దీస్ 2-3 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఒక చెప్తే ఎట్లా అర్థం అవుతుందో అట్లా అర్థమైంది. నా పాయింట్ సింపుల్ అండి. మీరు బేసికలీ ఏంటంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ కన్వర్ట్ అయిపోతున్నారు అనమాట, విచ్ ఇస్ గుడ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ వెజ్ ఫుడ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్. మై మామ్ ఇస్ ఎగ్జాంపుల్ అనమాట. షీఈస్ లైక్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఒకప్పుడు, ఇప్పుడు షీఈస్ లైక్ నౌ వెజిటేరియన్. బట్ నా పాయింట్ ఏంటంటే మీరు అంతా బాగానే చెప్తున్నారు, విచ్ ఇస్ గుడ్. కానీ ఇట్లా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తినే తిండి మీద కూడా కొంచెం యావ తగ్గుతుంది, సో ప్రశాంతంగా ఉంటుంది, దిస్ ఆల్ ఫైన్. బట్ ఫుడ్ కూడా దాని తగ్గట్టు ఫుడ్ మీద కూడా ధ్యాస, దాని మీద కూడా కొంచెం స్ట్రెస్ చేస్తే, లైక్ ఒక గంటలో 55 minutes మీరు ఈ మెడిటేషన్ మీద స్ట్రెస్ చేస్తే ఒక 5 minutes అయినా ఫుడ్ మీద స్ట్రెస్ చేయమని చెప్తే అది బెటర్ అండి. ఎందుకంటే మా మమ్మీ నేను చూస్తున్నా, షీ లిటరలీ పుట్ డౌన్ లాట్ ఆఫ్ వెయిట్. మంచిదే, కానీ బియాండ్ ఏ పాయింట్ తగ్గిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా. నా ప్రోటీన్ ఫుడ్ వెళ్ళదు, నాన్ వెజ్ ఇది వరకు తినేవారు, అది కూడా మానేశారు. సో మీరు కాదు, జనరల్లీ ఈ ఆర్గనైజేషన్ వాట్ ఎవర్ వీఆర్ రన్నింగ్, ఆర్ ప్లాట్ఫామ్ ఆర్ కల్చర్ ఆర్ కల్ట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్, ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరందరూ కూడా ఒక 2 minutes 3 minutes ఫుడ్ మీద కూడా ధ్యాస పెట్టండి అని చెప్పి ఒక కన్క్లూషన్ ఇస్తే దట్ వుడ్ బి రియలీ గ్రేట్. అండ్ మీతో నేను కనెక్ట్ అవుతానండి. వెరీ గుడ్ థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు క్యాచ్ అప్ విత్ యూ. ఆఫ్టర్ దిస్ ఐ విల్ క్యాచ్ అప్. ఓకే, థాంక్స్ అండి. ఫుడ్ కి సంబంధించి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి దానికి యాక్చువల్లీ టైం ఉంటే కనుక దాని గురించి కొంచెం చెప్తాను. చెప్పండి. సో జనరల్లీ ఏంటంటే వెజిటేరియన్స్ కింద మారిపోయాం. నేను వీగన్ లోకి మారిపోయాను యాక్చువల్లీ కంప్లీట్గా. ఓకే, వీగన్ అంటే పాలు పెరుగు కూడా తీసుకోకూడదు అనమాట. అంటే యానిమల్స్ నుంచి వచ్చేది ఏమి కూడా మనం తీసుకోవాలన్నమాట. సో ఎనీవే దట్ ఈస్ మై పర్సనల్ చాయిస్. ఎనీవే, సో వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనేది మనకి చాలా స్టడీస్లో కూడా అది ఇట్స్ కంప్లీట్లీ ప్రూవ్డ్. దానికి మనం ఫొటోస్ కూడా ఉన్నాయి. మీరు స్వాగ్ ఫాలో అవుతున్నారు తెలియదు కానీ ఆ స్వాగ్ పేజ్లో అవన్నీ పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే, ఒకప్పుడు యాపిల్ తింటే అందులో 80% న్యూట్రియంట్స్ ఉండి 20% అనేది యూజ్లెస్ అనుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పర్సంటేజ్ అరౌండ్ 30 to 40 అనమాట. అంటే ఇదివరకు ఒక 10-20 years బ్యాక్ తిన్న యాపిల్కి నువ్వు 80% లాభం కలిగితే ఇప్పుడు 30% లాభమే కలుగుతుంది అనమాట. సో అలాగని చెప్పి ఇప్పుడు నేను ఒక యాపిల్ మానేసి 2-3 యాపిల్ తింటే కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇప్పుడు నేను అన్నం కొంచెం తింటే ఎనర్జీ సరిపోవట్లేదు, సో నేను 2-3 తిన్నదానికంటే 3 రెట్లు అన్నం తింటే సరిపోతుందంటే అది కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, అంటే వెయిట్, వాట్ ఈస్ యువర్ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, హౌ మచ్ మనకి ఎంత వెయిట్ ఉండాలి, ఆ వెయిట్ ఉన్నామా లేదా ఫస్ట్ థింగ్. మరీ తగ్గిపోక్కర్లేదు, ఆ వెయిట్ ఉన్నామా లేదా. అండ్ మెడిటేషన్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఈస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ద బాడీస్ ఇంట్యూషన్. అంటే మన శరీరం మనతో చెప్పే మాటలు అనమాట.
డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎవరినైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి సిమ్టమ్స్ ఎప్పటి నుంచో ఉంటాయి, కానీ ఆ సిమ్టమ్స్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే బాడీతో డిస్కనెక్టెడ్గా ఉంటారు కాబట్టి ఆ సిమ్టమ్స్ అన్నీ వదిలేసి వాళ్ళు డైరెక్ట్గా డిసీజ్ వచ్చినప్పుడు రికగ్నైజ్ అవుతారు. కానీ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బి కనెక్టెడ్ టు యువర్ బాడీస్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ టెల్ యూ హౌ మచ్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్ అండ్ వాట్ టు ఈట్. ఆటోమేటిక్లీ అంటే నీ శరీరం చెప్పేస్తుంది అనమాట ఎంత తినాలి, ఇది సరిపోతుంది అని చెప్పి నీకు అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో తక్కువ తింటున్నారు అనే దానికి జస్ట్ చెప్తున్నాను అనమాట. ఇట్స్ ఫైన్ బికాస్ ఓన్లీ థింగ్ ఈస్ ఐ సజెస్ట్ ఈస్ యూ టేక్ సమ్ సప్లిమెంట్స్. ఓకే, ఎస్పెషల్లీ కరోనా టైం కాబట్టి కరోనాకు సంబంధించి రీసెర్చ్లో 73% ఆఫ్ వెజిటేరియన్స్ ఆర్ 73% ఇస్ ద లెస్ ఆర్ గెటింగ్ డెత్ ఎఫెక్ట్స్. అంటే శాకాహారంలో 73% తక్కువ ఉందండి డెత్ రేట్ వెన్ హూ గాట్ కరోనా. ఓకే, అలాగే మళ్ళీ 27% అయితే ఉంది కదా. అయితే ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి ఎక్కువ ఉందంటే ఎవరికైతే విటమిన్ డి, విటమిన్ బి లోపం ఉందో వీళ్ళకే ఈ డెత్ రేట్ అనేది కరోనా సీరియస్ అవుతుంది. అంటే ఎవరైతే సన్లైట్ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఎక్కువ ఏసీలోనో ఇంట్లోనో ఉంటాం, ఒకటి. రెండు, విటమిన్ బి యూ హ్యావ్ టు టేక్, వెజిటేరియన్స్ అయితే యూ హ్యావ్ టు టేక్ బి కాంప్లెక్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకోండి అంటిల్ ద కరోనా గోస్ అవే. ఇట్స్ మై సజెషన్ ఫ్రమ్ ఏ డాక్టర్స్ పర్స్పెక్టివ్. ఓకే, యాజ్ ఎ సప్లిమెంట్ తీసుకోండి. శాకాహారులు అందరూ కూడా జస్ట్ బి విటమిన్ మనకి యాక్చువల్గా పాలు, పెరుగు నుంచి ఎక్కువ వస్తుంది బి విటమిన్ కూడా. బట్ స్టిల్ యూ కెన్ టేక్ బి విటమిన్ తీసుకోండి. డి సప్లిమెంట్ ఇప్పుడైతే తీసుకోండి, కానీ ఎవ్రీడే 1 hour ఎండలో పొద్దున్నే కూర్చుని ప్రాణాయామ చేయడం కానీ లేదా మెడిటేషన్ చేయడం కానీ మార్నింగ్ ఎండలో కూర్చొని చేస్తే మీకు బాడీకి కావాల్సిన డి విటమిన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ రెండే, మన కరోనాతో చనిపోయిన వాళ్ళందరికీ కూడా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, బి విటమిన్ డెఫిషియన్సీ ఉంది చనిపోయిన వాళ్ళందరికీ కూడా. ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ బాడీలో ఉన్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ డిసీజెస్ కానీ పక్కన పెడితే వాళ్ళకి డి విటమిన్, బి విటమిన్ లోపం ఉన్న వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారండి ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్లో. సో దట్స్ వాట్ విటమిన్ బి సప్లిమెంట్స్ తీసుకోండి. డి విటమిన్కి మార్నింగ్ ఎండలోకి వచ్చి మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ చేయండి, సూర్యుని ఫేస్ చేస్తూ. నేను సన్యోగి ఉమాశంకర్ అని చెప్పి సన్యోగి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని నేను 2008లో గ్లోబల్ సమ్ పేరు మర్చిపోయాను, అందులో మీట్ అయ్యాను అనమాట. ఆయన 12 years నుంచి ఫుడ్ తినట్లేదు, ఏ ఫుడ్, 12 ఏళ్ళ నుంచి. ఆయన ఓన్లీ మరి ఆయన ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, కేవలం ఆయన సూర్యుడిని చూస్తూ రోజుకి 2 hours అలాగే ధ్యాన స్థితిలో ఉంటాడు అనమాట. అతను ఫేస్బుక్లో కూడా ఉన్నాడు. అతను ఏమీ తినడు, ఫుడ్ ఏమీ తినడు, చాలా బక్కపల్చగా ఉంటాడు. 12 years నుంచి అతను ఏం తినట్లేదు. అంటే అంత స్థితిలోకి మనం వెళ్ళొచ్చు అనమాట. అది అందరికీ నేను కూడా అది ట్రై చేశాను. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. మార్నింగ్ ఎండలో సూర్యుడిని చూస్తూ, మధ్యాహ్నం ఎండలో చూడలేరు కాబట్టి మార్నింగ్. అతను నాకు మే నెలలో ఆ ఎండలో డెమాన్స్ట్రేషన్లో 1 గంటకి, అంత ఎండలో మనం అసలు కళ్ళు కూడా మనం సరిగ్గా ఓపెన్ చేయని ఎండలో అతను బెంచ్ మీద కూర్చుని సూర్యుడిని కళ్ళల్లోకి అలాగా 1 hour పాటు ఆపకుండా అలా చూస్తూ డెమాన్స్ట్రేట్ చేశాడు మాకు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. మన ఎనర్జీని సప్లిమెంట్ చేసేవి చెప్పాను కదా, ఫీల్డ్ ఈస్ ద సోల్ గవర్నింగ్ ఏజెంట్ ఆఫ్ ద పార్టికల్. అంటే మన ఫీల్డ్ ఏదైతే మనం ఎనర్జీ తీసుకుంటామో దెన్ ఫుడ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం యాక్చువల్లీ. కానీ ఆ స్థితిలోకి వెళ్ళాలి. నీ ఫుడ్ తీసుకోలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు ఫుడ్ మానేయాలి, కానీ ముందు నేను ఫుడ్ మానేయడం అనేది కరెక్ట్ కాదు. సో యా, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్. మీరు మ్యూట్లో ఉన్నారండి రాధ గారు. దుర్గా కుమారి గారు, మీరు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దుర్గా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే హనీష్. సారీ నమస్తే హాయ్ మేడం. హాయ్ అనీష్ గారు.
చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మీరు చెప్పండి. రాజమండ్రి నుండి అండి. ఓకే. నా డౌట్ ఏంటంటే మీరు సెల్ గురించి చెప్పారు కదండి. 99% ఖాళీ ఉంటుంది, మిగిలిన 1% ఇది ఉంటుంది అన్నారు కదా, పూర్తిగా ఎనర్జీ ఇది కవర్ చేస్తుంది అన్నారు. ఇప్పుడు నేను ఒక 2-3 డాక్టర్స్ దగ్గర విన్నాను, మనిషి శరీరం వదిలి ఆత్మ పైకి వెళ్ళిపోయేటప్పుడు 5 days బిఫోర్ నుండి సెల్లో నుండి ఆత్మ అంతా అన్ని సెల్లో నుండి ఆత్మ ఒక చోటికి చేరుతుంది అని విన్నానండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? యా, అదేనండి. మనం ఆత్మ అనేది ఒకటి కింద చూస్తున్నాం కదా. ఆ ఆత్మ అనేది ఆత్మ అనేది నథింగ్ బట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రతి సెల్లో ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. అన్ని సెల్స్ లో 50 ట్రిలియన్ సెల్స్ లో ఉండేది కూడా ఆత్మే. మనం ఒకే ఆత్మ అంటాం, కానీ అదే 50 ట్రిలియన్ ఆత్మలు ఉన్నాయి అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ మీరు చెప్పింది. అంటే మనలో ఆత్మలు ఉన్నాయని చెప్పడానికి అది అర్థం కాదు, కానీ జనాలకి అది డిఫరెంట్ గా చూస్తారు. బట్ దాన్ని మీరు చెప్పిన మొడాలిటీ ప్రకారం ఎస్, మనకి శరీరంలో ఆ రీసెర్చ్ కూడా చేశారండి. ఆ బాడీలో సెల్స్ నుంచి ఎనర్జీ అంతా ఫామ్ అవడం. 5 days బిఫోరే వాళ్ళు ఆత్మ వెళ్ళిపోయే ముందు 5 days బిఫోరే ఒక చోటకి చేరుకుని వెళ్ళిపోతుంది అని విన్నాను నేను. 5 days బిఫోర్ అనేది నాకు క్లియర్ గా కాన్సెప్ట్ తెలియదండి, కానీ ఆ 5 days బిఫోర్ నుంచి అంటే నాకు ఐడియా లేదు. కానీ బట్ స్టిల్ ఇప్పుడు నేను చెప్పిన ఎనాలజీ ప్రకారం ఏంటంటే ఆ 50 ట్రిలియన్ సెల్స్ లో ఉన్న ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆత్మ అంటామా, ఈథర్ అంటామా, లేకపోతే ఫీల్డ్ అంటామా, క్వాంటమ్ ఫిజిక్స్ లో ఫీల్డ్ అంటామా అనేది అది సెకండరీ. సో అందులో ఆ ఎనర్జీ అంతా కూడా కలిపి ఒక ఆత్మ కింద బాడీని వదిలి వెళ్ళిపోతుంది అనమాట. యా, థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారా? మళ్ళీ మనకు ఇంకోసారి వస్తారు హనీష్ గారు. మరి ఇవాళ మనం హనీష్ గారికి ఒక కరతాళ ధ్వనులతో చక్కగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. చాలా బాగుంది అన్న, చాలా బాగా చెప్పారు. చిన్న వయసులో చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుని చక్కగా అందరికీ కూడా మంచి మంచి విషయాలు తెలియజేశారు. మళ్ళీ రావాలి మీరు మాకు మన జూమ్ లోకి. ఇది 373వ రోజు. ఈ రోజుకి 373 రోజుల నుంచి నిరంతరాయంగా జరుగుతోంది. అందుకని ఇంకా జరుగుతుంది కూడా, ఇది నిరంతరాయంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మందికి మన జూమ్ లో వాళ్ళకి కూడా ఎంతో మంది కరోనాలు రావటం, కరోనా ద్వారా వాళ్ళందరూ హాస్పిటల్లో ఉండడం కొన్నాళ్ళు, తర్వాత కొంతమంది బంధుమిత్రులను కోల్పోవడం, ఇవన్నీ జరిగాయి. ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఈ జూమ్ ఉండడం ద్వారా వాళ్ళందరికీ కూడా కొంచెం ధైర్యం అది రావటం అన్ని జరిగాయమ్మా. ఆత్మస్థైర్యం, ధైర్యం అన్ని తెచ్చుకున్నారు. అందుకని ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు నేను చనిపోతాననే భయం ఏదైతే ఉంటుందో ఆ భయం మనకి స్ట్రెస్ రెస్పాన్స్ క్రియేట్ చేసి, ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల మన టీ సెల్స్ ఏవైతే ఉంటాయో మన ఫైట్ చేసే సెల్స్, అవి మనకి పనిచేయవు అనమాట సరిగ్గా. ఆ భయం ఏదో వాడు సప్రెస్ చేసేస్తుంది అనమాట ఆ యాక్టివిటీని. సో ఆటోమేటిక్గా దానివల్ల ఆ భయం ఎక్కువ మందిని చంపేసిందండి కరోనా కంటే. భయమే అనారోగ్యానికి కారణం, మరణానికి కూడా కారణం అవుతుంది. నాగమణి గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, భయమే సెల్స్ ని కూడా ఫైట్ చేయడానికి కూడా చేయనవుతుంది. నిజంగా ఈ భయంతో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా చాలా మంది వేయించుకుంటున్నారు కానీ సార్, కొంతమందికి వికటిస్తుంది, కొంతమందికి బాగానే ప్రయత్నిస్తున్నారు, బాగానే ఉంటుందని అంటున్నారు. కానీ సార్ ఇంకా భయపడుతున్నారు జనాభా. ఇప్పుడు ఎంత భయం అంటే అంత భయపడిపోతున్నారు ఈ జనాభా కూడా. ఈ వ్యాక్సిన్ వచ్చింది, ఇది వేయించుకుందామంటే ఇది ఒక భయం సార్. మళ్ళీ ఇది అసలు ఏంటి, వేయించుకోవాలా వేయించుకోకూడదా అని కొంచెం అదొకటి ఉంది. కానీ సార్ మీరు ఒకటి చెప్పారు కదండి, ధ్యానం చేయడానికి మనం భోజనం చేసిన తర్వాత ఒకలా ఉంటుంది, భోజనం చేయకుండా మనం మెడిటేషన్ చేసింది ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అని అన్నారు కదా సార్ మీరు. అంటే అమావాస్యకి పౌర్ణానికి ఎక్కువగా ఉంటాయి ఎనర్జీస్ అని అంటారు కదా సార్. అంటే ఇలా కూడా ఉంటుందా సార్? అంటే భోజనం గురించి కూడా ఉంటదంటారా మళ్ళీ మెడిటేషన్ కి దానికి కూడా? అంటే అలా అని కాదండి. అమావాస్య పౌర్ణమి అనేది మన మూన్ అనేది దాని ఎఫెక్ట్ వల్ల ఆటోమేటిక్ వైబ్రేషన్స్ రేజ్ అవుతాయి, మీకు అలలు పెరుగుతాయి. అమావాస్య పౌర్ణమికి ఏం జరుగుతుంది, అలలు అనేవి బాగా పైకి. ఎందుకంటే
ఆ ఎనర్జీ మూన్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రభావం. సో అప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు బాగా కుదురుతుంది. అది ఒక కాన్సెప్ట్. ఇది ఏంటంటే బయాలజికల్ కాన్సెప్ట్ అనమాట. అది ఆస్ట్రానమికల్ కాన్సెప్ట్, ఇది బయాలజికల్ కాన్సెప్ట్. ఇందులో ఏంటి అంటే నేను తిన్నప్పుడు కూర్చుంటే మెడిటేషన్లో నాకు నిద్ర వస్తుంది జనరల్గా. ఎందుకంటే నా ఎనర్జీ అంతా ఎక్కడ ఫోకస్ అయింది, నేను హెవీగా తిన్నాను, ఫుల్గా తినేసానండి. తినేసి కూర్చుని మెడిటేషన్ చేద్దాం అనుకుంటే నిద్రలోకి వెళ్తాను. మళ్ళీ మెలకున్నా మళ్ళీ నిద్రలోకి వెళ్తాను. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే మన ఎనర్జీ అంతా ఎక్కడ ఫోకస్ అయింది, మన కడుపు దగ్గర అరిగించడానికి ఫోకస్ చేసింది. అందుకని నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. అదే నేను భోజనం చేయక ముందని కాదు, ఆ టైంలో భోజనం ఫుల్గా చేయక అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేను అంతే. అందులో ఎనర్జీ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందని ఏం కాదు. ఆ టైంలో నేను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేను. ఎక్కువసేపు నేను శ్వాస మీద ధ్యాస పెట్టి కాన్సన్ట్రేట్ చేయలేను. మిగతా టైంలో ఎక్కువసేపు చేయగలుగుతున్నాను. అది జనరల్గా ఉన్నప్పుడు తెలియలేదు, కానీ ఈ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు నాకు బాగా తెలిసింది. నేను ఎప్పుడైతే ఫాస్టింగ్ కంప్లీట్గా 7 days నుంచి ఇప్పుడు దాకా ఏం తినలేదు, నేను ఓన్లీ తేనె నిమ్మరసం తాగుతున్నాను ఆకలేసినప్పుడు, అది కూడా రోజుకి 2-3 సార్లు తాగుతున్నాను. ఇప్పుడు నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఎనర్జెటిక్ గా బాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నా ఎనర్జీ అక్కడ నాకు శరీరాన్ని అరిగించడానికి ఫోకస్ అవసరం లేదు. సో ఆ ఎనర్జీ కూడా నాకు బిల్డప్ అవుతుంది అనమాట. అలా మరి ఒక డౌట్ సార్, ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి సార్ అమావాస్య ముందు 2 days నుంచి ఎనర్జీస్ చాలా బాగా ఫ్లో అవి చాలా బాగుంటుంది సార్. ఒక్కొక్కసారి అస్సలు మెడిటేషన్ కి అంగీకరించలేను అన్న టైప్ లో ఉంటది ఏంటి సార్ నాకు అసలు. ఒక్కొక్కసారి మాత్రం చాలా బాగుంటది. 1 hour కూర్చుందామంటే 3 hours కి తీసుకెళ్ళిపోతుంది. అంత చాలా బాగా తేలిగ్గా అంత చాలా బాగుంటది. ఒక్కొక్కసారి అస్సలు కుదరటం లేదు. ఎందుకు సార్ అలా? అది అందరికీ జరిగే ఫినామినా అండి. అది ఎవ్వరికి కూడా మెడిటేషన్ అనేది ఒకేలాగా ఒకే టైంలో ఎవ్వరికి ఉండదు అనమాట. అది జనరల్ గా ఒక్కోసారి మనకి బయాలజికల్ ప్రైమ్ టైం అంటారు అనమాట. అంటే ఆ బయాలజికల్ ప్రైమ్ టైం అనేది ఒక వేవ్ లో ఉంటుంది, అది ఒక వేవ్ ఫంక్షన్ లో ఉంటుంది. అంటే పీక్ గా ఒక్కోసారి ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంటుంది, మళ్ళీ పీక్ గా వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట. ఏదైనా సరే మన ఫోకస్ అయినా సరే, ఫోకస్ ఒకసారి పీక్ లో ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. మన కాన్సన్ట్రేషన్ ఏదైనా మీరు క్లాసులో చెప్పినప్పుడు పిల్లలకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒకసారి పీక్ లో ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, ఇలా వేరీ అవుతూ ఉంటుంది రోజు మొత్తంలో. అలాగే మెడిటేషన్ చేయాలి అనిపించడం కూడా పీక్ లో ఉంటుంది, అలాగే ఒక్కోసారి డౌన్ అవుతుంది అందరికి. దట్స్ వెరీ కామన్ అనమాట. అప్పుడు మీరు బలవంతంగా మీరు విల్ పవర్ ఉపయోగించి మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో అప్పుడే చేయండి, సరిపోతుంది. ఇప్పుడు అలా కూర్చోలేను, ఇంకా ఏవేవో గుర్తుకొచ్చేస్తున్నాయి అన్న టైంలో ఇంకా నేను రోజుకి ఇంతసేపే చేస్తున్నాను కదా, నేను ఇలాగే చేయాలి కదా అని బలవంతకరంగా ఒక్కొక్కసారి కూర్చుంటున్నాను సార్. కానీ ఒక్కొక్కసారి బలవంతకరంగా కూర్చో అక్కర్లేదు, అంత డీప్ గా అంత మన కళ్ళు చేతులు కూడా రావు, అంత చాలా బాగుంటది, అంత హ్యాపీనెస్. ఓ ప్రకృతి, ఒక్కొక్కసారి ప్రకృతితోటి ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటాం. ఎంతో బాగుంటది సార్, అద్భుతం మెడిటేషన్. ఒక్కొక్క టైంలో బాబ్రే ఎందుకు నాకు ఏంటి ఇంక ఏవేవో గతాలు అన్ని మొత్తం అన్ని గుర్తుకొచ్చేస్తాయి సార్. నాకు అదే అనిపిస్తుంది, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేనా ఎవరికైనానా అని డౌట్ అడుగుతాను సార్. కానీ చాలా బాగా చెప్పారు సార్, క్లాస్ చాలా బాగా చెప్పారు. రాధా మేడం నమస్తే. మేడం నమస్తే. థ్యాంక్ యూ అమ్మ నాగమణి. మీకు వచ్చింది అందరికీ కామన్ గా వస్తుంది, హనీష్ చెప్పినట్టు. అది కామన్ గా జరుగుతూ ఉంటుందమ్మా అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. అదే మేడం, ఒక్కొక్కసారి చాలా బాగా వెళ్ళిపోతుంది మేడం, ఒక్కొక్కసారి అసలు వెళ్ళట్లేదు. ఏంటో అదే నాకేనా ఇవన్నీ ఆలోచనలన్నీ గుర్తుకొస్తున్నాయి, ఎవరికైనా ఏంటని అడిగేద్దామని అడిగేసాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, మాట్లాడండి సార్. హెచ్టిటిపి జూమన్ వచ్చింది. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు అచ్యుతరామారావు, నేను గోవా నుంచి మాట్లాడుతున్నానండి. బేసికలీ నేను సివిల్ ఇంజనీర్. అయితే హనీష్ గారు నమస్కారం అండి. నాకు స్నోరింగ్ ప్రాబ్లం ఉందండి, అంటే గురక విపరీతంగా వచ్చేది. అయితే మంతెన సత్యనారాయణ గారు సజెషన్ వలన నేను రాత్రిపూట అంటే తిన్నది ఏదైనా 6 గంటలు తినేస్తే మీకు అంత ప్రాబ్లం ఉండదు, 6 తర్వాత తింటే ఈ ప్రాబ్లం వస్తుంది అన్నారు. నేనేం చేశానంటే నైట్ టైము భోజనం అంటే ఈవెన్ టిఫిన్ కూడా తినడం మానేశాను. ఇంతకు ముందు అయితే ఫ్రూట్స్ తినేవాడిని, అవి కూడా తినడం మానేశాను. లిక్విడ్స్ అంటే మజ్జిగ కానీ నిమ్మరసం తేనె కానీ అట్లా తాగడం వల్ల
నాకు ఈ స్నోరింగ్ ప్రాబ్లం పోయిందండి. నేను మధ్యలో టెస్ట్ చేశాను, నేను మళ్ళీ ఒకసారి టిఫిన్ చేసి చూశాను, మళ్ళీ ఆ రోజు వచ్చింది గురక. ఓకే. సో ఇది కరెక్ట్ అని అంటారా? అంటే ఈ నైట్ టైము భోజనం మానేయడం వల్ల, అంటే నాకైతే కంఫర్టబుల్ గానే ఉంది, గురక రావట్లేదు, హ్యాపీగా ఉన్నాను. డెఫినెట్గా అండి, అది కరెక్టే అండి. 6 తర్వాత మనం తిన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎక్కువైతే ఎవరైతే నైట్ ఎక్కువగా తింటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. యా, మీరు అది ఎలాగో ఫాలో అవుతున్నారు, దాన్ని రికవర్ అయ్యారు కాబట్టి ఇట్స్ నైస్ అండి. ఇట్స్ గుడ్. మీ ఫోన్ నంబర్ నేను తీసుకున్నానండి మీరు చెప్పినప్పుడు. నేను చాట్లో టచ్లో పెట్టానండి. ఉంటాను. యా చాట్లో పెట్టాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇస్సా ప్రగడ వారు అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం గారు, నేను దేవి టీచర్ అండి, ARDGK స్కూల్. చెప్పండి అమ్మా, పేరు రాలేదు అందుకని చెప్పండి. అదే రోజు వినడమే, ఇంకా నేను వినాలి, ఇంకా అప్పుడే నేను మాట్లాడకూడదు అనుకుంటూ ఇన్ని రోజులు బట్టి మాట్లాడట్లేదు. నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నానని ఇవాళ మాత్రం మాట్లాడాలనిపించింది. నమస్తే అనీష్ గారు. హలో, నమస్తే అండి. మాట్లాడండి అమ్మా, వినపడుతుంది. చాలా బాగా చెప్పారండి. ధ్యానానికి సైంటిఫిక్ ని కూడా తోడు చేసి చాలా చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే మాట్లాడుతున్నాను. నేను సంవత్సరం బట్టి నేను జూమ్ క్లాస్ లో ఉన్నా, ఫస్ట్ నోరెత్తాను ఇవాళ. దీన్ని బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుందమ్మా, డాక్టర్ జో డిస్పెన్సా. అది ఏంటంటే, నేను అనేది ఒక చట్టంలో ఉంటాం, దాన్ని బ్రేక్ చేయమని చెప్తాడు అనమాట. అందులో ఆ బుక్ అంతా కూడా అదే ఉంటుంది. నువ్వు బ్రేక్ చేస్తేనే నువ్వు కొత్తగా ఫామ్ అవుతావు అంటారన్నమాట. అలాగే మనకు చాలా ఉంటాయి అన్నమాట. నేను అవన్నీ బ్రేక్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం ఎప్పుడైనా. సో ఈ రోజు మీరు మాట్లాడడం అనేది బ్రేక్ చేసుకున్నారు. అవునండి, నేను మీరు చెప్పిన దానికి కొన్ని బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే చెప్పచ్చు కదా, నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అండి. హలో, చెప్పండి. వినిపిస్తుందా? అయితే మా పిల్లలు మాక్సిమం టిఫిన్లు అవి తినకుండా వస్తూ ఉంటారు, లేకపోతే బజ్జీలు అవి తిని వస్తూ ఉంటారు. స్కూల్ పిల్లలు రెగ్యులర్ గా తినొచ్చి కడుపు నొప్పి అంటారు క్లాస్ లో. హలో, చెప్పండి. ఎక్కువ పిల్లలు కడుపు నొప్పి అంటూ ఉంటారు. నేనైతే ఆ పిల్లల్ని కాసేపు కూర్చోబెట్టి కళ్ళు మూసుకోరని, కడుపు నొప్పి తగ్గిపోతుంది అంటాను. 6th చాలా చిన్న పిల్లలు, 6th వాళ్ళని అయితే మరి 9th 10th పిల్లలకి అయితే చెప్పలేము అనుకోండి, 6th పిల్లలకి అనమాట. ఒక 5 నిమిషాలు కూర్చుంటే తగ్గిపోయింది టీచర్ అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత మామూలు అయిపోతారు క్లాస్ లో. అదే మీరు అన్నారు కదా, ఎనస్థీషియా గురించి చెప్పారు కదా, మేము ఇలా ఉపయోగించుకున్నాము. గుడ్ అండి, వెరీ నైస్ టు హియర్. ఫుడ్ కి సంబంధించి కూడా చాలా రీసెర్చ్ చేసామండి మేము. ఈ రోజు ఫుడ్ దాని ఓన్లీ ఒక క్లాస్ ఫుడ్ మీద తీసుకుంటాం నెక్స్ట్ టైం. చాలా రీసెర్చ్ చేసాం, ఓన్లీ ఫుడ్ మీద కంప్లీట్ గా తీసుకుంటాం. సైన్స్ ఆఫ్ హౌ ద ఫుడ్ ఈస్ ఎఫెక్టింగ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు ఈట్ అండ్ హౌ టు మేనేజ్ అవర్ బాడీ. అండ్ నెక్స్ట్ టైం చెప్తాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మాట్లాడిన మేడం వాళ్ళ పిల్లలు కూడా ఈ మన శాకాహారం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అసలు మా అమ్మాయికి మరీ ఎక్కువైపోయిందండి బాబు ఈ మధ్య శాకాహారం గురించి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడాలు ఇవన్నీ అప్పుడే 2 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. మెడిటేషన్ రాకముందు నుంచి కూడా నెట్ఫ్లిక్స్ లోను. పాప అయితే బాగా ఇంకా శాకాహారం మీదే, ఇంకా అది ఆన్లైన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి బాగా ప్రచారం చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో మూవీ ఉందండి, దాని పేరు పెట్టాం నెట్ఫ్లిక్స్ లో. ఒక దీని గురించి గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ వేరే అండి. ఇది ఇంకో పేరు ఉంది, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు.
నెక్స్ట్ టైం అవునండి. చెప్తాను. అదే అది నెట్ఫ్లిక్స్ ఉంటే కనుక అది చూడండి. అది. నెట్‌ఫ్లిక్స్‌లోదే. అది చూసామండి మేము. అదే. చూసే అందరికి చెప్పడం, చూడమని చెప్పడం చాలా బాగుంటుంది. అవునవును. చాలా మంచి మూమెంట్ తీసుకొచ్చిందండి ఆ మూవీ. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్నది. అవునండి. చాలా ప్రపంచంలో చాలా మంది వెజిటేరియన్స్ కింద మారారు ఆ! ఆ మూవీ చూసిన తర్వాత. నెట్‌ఫ్లిక్స్‌లోది శాకాహారం గురించి ఏంటది? గేమ్ చేంజర్స్ అండి. గేమ్ చేంజర్స్. హలో. కరెక్ట్. గేమ్ చేంజర్స్. అదే. కరెక్ట్. గేమ్ చేంజర్స్. అదే. అవి మెడిటేషన్ గురించి కూడా చాలా ఉన్నాయండి నెట్‌ఫ్లిక్స్ లో. అవునండి. చాలా బాగున్నాయండి. పిల్లలకి బాగా యూత్ కి ద పవర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మా పిల్లలు బాగా కనెక్ట్ అవుతున్నారు వాటికి. వెరీ గుడ్. యూత్ మా నైస్. పిల్లలు ఇద్దరును, Very good. అమ్మాయి అబ్బాయిను Very good. బాగానే అవుతున్నారండి. Okay. మీలాంటి వాళ్ళు కూడా తోడవుతే ఇంకా సూపర్ అసలు. ఖచ్చితంగా అండి. నా మెయిన్ ఎయిమ్ యాక్చువల్లీ పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటాను. బట్ నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ కి యూత్ ని మనం కరెక్ట్ గా ఈ నాలెడ్జ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పర్సెప్షన్ లో కానీ వాళ్ళ ఫ్యూచర్ లో కానీ ఎందుకంటే మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఇది ఎప్పుడైతే అందిందో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వేరే రియాలిటీలోకి వెళ్తారు. కానీ వాళ్ళు ఎందుకంటే బాగా స్టబర్న్ అయిపోయిన వాళ్ళు మారడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అవునవును. అంటే ఏజ్ లో ఉన్న వాళ్ళు కాస్త 40లు ప్లస్లు వాళ్ళకి కాస్త మనం మారిపోవాలని ఉంటుంది. యూత్ అనేసరికి కొత్తగా జాబ్ లోకి వచ్చిన వాళ్ళు, ఇప్పుడే చదువులు అవుతున్న వాళ్ళకి మార్చాలి. ఎక్కువ స్ట్రెస్ ఉన్నది, ఇబ్బందులు ఉన్న వాళ్ళకే. వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాలండి. స్కూళ్ళల్లో అయినా, కాలేజీలో అయినా, సాఫ్ట్వేర్ లో అయినా. మనం అదే మెయిన్ సమాజం 2009లో ఆల్మోస్ట్ ఒక హైదరాబాద్ లో పైమా యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 స్కూల్స్ అండ్ కాలేజెస్ మేము ఈ మెడిటేషన్ చెప్పాము 2009లో. అప్పుడు ఓన్లీ 1 year లో మేము అప్పుడు ఆల్మోస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 42 days ప్రోగ్రామ్ ఎవ్రీ డే 42 days ప్రోగ్రామ్ పెట్టాము. చేసేవాళ్ళం అనమాట. సంతోషం. థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి హనీష్ గారికి లేట్ అవుతోంది. మరి చక్కగా 7 రోజుల నుంచి పైగా ఉపవాస దీక్షలో ఉన్నారు ఆయన. ఆయన ఉపవాసంలా లేరు, ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుంది. సూర్యుడిలా వెళ్ళిపోతున్నారు కదా. మీ ఫీడ్బ్యాక్ నాకు ఎనర్జీ ఇస్తుందండి. ఇంకా మీరు ఫుడ్ గురించి అన్నారు కదా, మాకు చాలా డౌట్లు ఉన్నాయి ఫుడ్ గురించి. ఉపవాసం చేస్తే నీరసం వచ్చేస్తున్నామని భయాలు, రాత్రి తినకుండా ఉంటాయి, ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మళ్ళీ ఒకసారి రండి తొందరలో. ఖచ్చితంగా. నెక్స్ట్ వీక్ లో పెట్టుకుందాము, నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఖాళీ ఉందో చూసి పెట్టుకుందాం మళ్ళా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి అందరం కూడా మనం హనీష్ గారికి ఒకసారి కరతాళ ధ్వనితో మళ్ళీ మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి మళ్ళీ మనం రేపు రాత్రి 8:30 కల్లా కలుస్తాం. రేపు రాత్రి యాక్చువల్ గా పిఎంసి ఆనంద్ గారు వస్తానన్నారు. ఒకవేళ ఆనంద్ గారు, మరి రేపు పౌర్ణమి అయింది, పత్రి సార్ మ్యూజిక్ ఉంది కదా రేపు, దాని గురించి నేను ఒకసారి మాట్లాడతాను. ఒకవేళ ఆయన ఇప్పుడు రానులేండి, అయితే మ్యూజిక్ మెడిటేషన్ పెట్టుకోండి అంటే మెడిటేషన్ పెట్టుకుందాం, లేదు ఆనంద్ గారు వస్తాను అంటే ఆయన క్లాస్ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి 8:30 కల్లా షార్ప్ గా అందరూ కూడా వచ్చేయాలి. మన హనీష్ గారి క్లాస్ మరొకసారి మళ్ళీ, ఇంకా ఒకసారి కాదు ఎన్నో సార్లు మళ్ళీ మనం పెట్టుకుందాం. మనం కూడా మరి యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఇంకా మన ఏజ్ ని వెనక్కి తీసుకురావాలి కదా, అందుకని అందరం కూడా చక్కగా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ హనీష్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే.